Hi friends, welcome to Tollywood Talkies and this is Dynamic DMK with young and energetic burning blood. మరి DMK తో పాటు ఇవాళ మన స్టూడియోలో రెబల్ స్టార్ అండి, అంటే లేడీ రెబల్ స్టార్ అని చెప్పాలి. అంటే మీకు తెలిసి తెలంగాణ శకుంతల గారు రేణి తల్లి అంటే అరుస్తుంటారు కదా, అలా కాకుండా కొత్త స్టైల్లో ఇంకొక ఆర్టిస్ట్ వచ్చారండి, ఆవిడే జయవాణి గారు. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఎంత ధైర్యం అంటే ఆవిడకి. మామూలుగా మాస్ మహారాజ్ అంటాం కదండి రవితేజని, ఆయన పట్టుకొని చెత్త కొడేస్తారండి. మీ విక్రమార్కుడు సినిమా చూస్తే ఒరే సత్తిగారే సచ్చినోడు అంటే పట్టుకొని ఎంబాదులు బాగేస్తారు. తర్వాత మహాత్మా సినిమాలో, కృష్ణవంశీ గారి సినిమాలో జయప్రకాష్ రెడ్డి గారి కూతురుగా ఎంత విలనీ కనపడుతుంది అంటే, అక్కడ అంటే ది రైటర్ ఆఫ్ దట్ మూవీ హీ కుడెంట్ కంట్రోల్ టు రైట్ ఏ డైలాగ్ అండి. ఆయన ఆ డైలాగ్ రాయకుండా ఉండలేకపోయారు ఈవిడ యాక్షన్ చూసిన తర్వాత. ఆడదంటే అమ్మ అనిపించుకోవాలి కానీ నీ అమ్మ అనిపించుకోలే ఉండకూడదని చెప్పి హీరో శ్రీకాంత్ గారు అంటారు. ఆవిడే జయవాణి గారు అండి. అంటే ఎంత రెబల్గా, ఎంత ఫెరోషియస్గా ఉంటుందంటే ఆ క్యారెక్టరు, యూ కాంట్ ఇమాజిన్. మనం సినిమా చూస్తే, మహాత్మా సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఛత్రపతి, యమదొంగ, పంచాక్షరిలో కూడా భయంకరమైన వెళ్ళినాయండి. దానితోడు ఇప్పుడు పేరుకి ఎవరైనా మహానుభావుడు ప్రదీప్ రావద్దు, చాలా చాలా నైస్ జెంటిల్మెన్ బయట. ఆఫ్ ది స్క్రీన్, ఆన్ స్క్రీన్ చూస్తే ఈ సత్యనుడు ఎప్పుడు పోతాడో నాయన దరిద్రుడు అనిపిస్తుంది. అంత విలనీ కనపడుతుంది. మీకు తెలిసే ఉండదు ప్రదీప్ రావత్ అండి, లగాన్ నుంచి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. మరి అటువంటి ఆర్టిస్ట్ జయవాణి గారు మన స్టూడియోలో ఉన్నారండి. మా షీస్ ఫ్రమ్ థియేటర్. ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. ఇంకా ఆవిడ గురించి వివరాలు తెలుసుకోవాలంటే, మరి ఆవిడతో మాట్లాడాలంటే మీరు యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 04066624513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. మరి రవితేజ గారిని కొట్టే సీన్, అది విక్రమార్కుడు సినిమాలో ఆ థాట్ ఎవరిదండి అది? సారీ, ముందుగా మీకు మర్చిపోయాను, మా సునీల్ ఏదో సినిమాలు అంటాడు, అరే బావా నీకు ఎలకని చెప్పాలి, ఆ టైప్లో అయిపోయింది నాది. ముందుగా మీకు తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్కి స్వాగతం, సుస్వాగతం అండి. హాయ్ అందరికీ, దిస్ ఇస్ జయవాణి అండి. థ్యాంక్ యూ, ప్లీజ్ టాక్ విత్ మీ. ఓకే, మాట్లాడతారండి మా వాళ్ళు, మా కాలర్స్ రాయల్ అండ్ డిగ్నిఫైడ్ టోరీ లిజనర్స్ అండి. వాళ్ళు కాల్ యూ అన్డౌటెడ్లీ, వాళ్ళు మాట్లాడతారు. అందులో లేడీ ఆర్టిస్ట్ వస్తే ఇంకా ఎక్కువ గౌరవిస్తారు మా వాళ్ళు. ఓకే, వచ్చారు, ఎవరో ఫోన్ చేశారండి ఆల్రెడీ. యా ప్లీజ్ ఇవ్వండి, కాల్ ఇవ్వండి. హలో గారు, నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ అండి, అదే డిఎంకేని. నాతో పాటు మన స్టూడియోలో జయవాణి గారు ఉన్నారండి. గురుగారు పాత ఫ్రెండ్ విజయ్ కుమార్. ఎన్నాళ్ళకండి, ఏంటి ఏమైపోయారు విజయ్ కుమార్ గారు? బ్రహ్మాండ కడప బాంబుల చుట్టంలో బిజీ అయిపోయారు మీరు. ఏమండి, కడప బాంబుల చుట్టంలో బిజీ అయిపోయారంట అనంతపురంలో. లేదండి, మా పక్క బాంబులు ఉండవు. జయవాణి గారు మాకు బాగా, అంటే ఐ మీన్ క్యారెక్టర్ కు బాగా అనుకూలం. నమస్తే సార్. అంటే కత్తులు అంటే నవ్వు చేసావు మాటలు. జయవాణి గారు ఒరిజినల్ ఉమామహేశ్వరి గుమ్మడి, అవునండి? అవునండి. మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఎలా తెలుసు? డిఎంకే గారు మాకు బాగా తెలుసులేండి. అతను ఒక క్వశ్చన్ చెప్పగానే మేము ఇక్కడ వర్క్ చేసుకుంటాం. ఓకే, మీరు మామూలు కాదండి విజయ్ కుమార్ గారు. టీవీ యాక్ట్రెస్ లో అలౌకిక, నాగాసురం, అవునండి? అవునండి, నాకు కూడా తెలియదు. ఎందుకు బాగా చేస్తుందంటే మాచర్ల, గుంటూరు జిల్లా కారము. అవునండి, అవునండి. విజయ్ కుమార్ గారు, మీకు ఇవన్నీ ఎలా తెలుసో నేను మీరు కొంచెం చెప్పాలి నాకు. పోటీ అండి, ఇప్పుడు డిఎంకే గారు ఇంట్రొడక్ట్ చేశారు. డిఎంకే గారు వాళ్ళ ఆర్జే గారు అలా ఉంటే కన్నా శ్రోతలు ఎలా ఉండాలి? మీరు చాకలు అంటే అతను మీరు బాకులు కాదండి, మీ తలవారు టిప్పు సుల్తాన్ అట్లా అని చెప్పేసి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. నైస్ టాకింగ్ టు యు అండి. చెప్పండి చేత కాదేమో లాస్ట్ చివరాఖరికి ఏంటండి సాఫ్ట్ రోల్స్ చేస్తారండి, అవకాశం ఎందుకు చేయరు, బ్రహ్మాండంగా చేస్తారు. అంటే వాళ్ళు చేయగలరు, మనం చూడలేము. అంటే మీరు ఒప్పుకోరు అనమాట. అంటే ఇప్పుడు గుమ్మడి గారు, నాగయ్య గారు కత్తులు తీసుకొని నరుగుతాను బయలుదేరితే చూడలేము. అది 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 చెప్పడము అలా అంటారా? అంతే కదా. ఒక చిరంజీవి ఒక ఆరాధన ఫిల్మ్ ఎందుకు ఫెయిల్ అయిందంటే కన్నా దీనంగా చిన్నంగా రెబల్ మెగాస్టార్ అలా చూడలేకపోయారు జనాలు. ఓకే, మీరు సాఫ్ట్ రోల్ చేస్తే కన్నా జనం డైజెస్ట్ చేసుకోలేరు. మేబీ అండి, ఎందుకంటే మొన్న కూడా ఒక క్యారెక్టర్ వచ్చింది,
జయప్రకాష్ రెడ్డి గారి వైఫ్ క్యారెక్టర్. సో అది చేస్తున్నప్పుడు జయప్రకాష్ రెడ్డి గారిని నేను గబుక్కును కొట్టలేను, ఏదైనా గిచ్చటం అలాంటివి చేయలేను కదా. సో నేను కామ్ గా ఉన్నాను, యాజ్ యూజువల్ గా డైలాగ్ చెప్తూ ఉన్నాను. డైరెక్టర్ గారు బయట నుంచి బాగోలేదు వాణి ఇంకా వేరే కావాలి అంటున్నారు. అంటే సార్ వేరే అంటే ఎలా చేయాలో చెప్పండి సార్ అన్న. అంటే కొంచెం గిచ్చమ్మా అన్నారు. సార్ ఇవన్నీ ఆయన్ని చేయొచ్చా అని అడిగాను నేను. అంటే నిరభ్యంతరంగా చేయొచ్చమ్మా, నువ్వు అవి చేస్తేనే బాగుంటుంది అంటే ఓకే క్యారీ ఆన్ ఈసారి చూడండి అని చెప్పి ఆ క్యారెక్టర్ మళ్ళీ చేస్తే దాంట్లో ఆయన్ని చితగొట్టేస్తే బయట నుంచి క్లాప్స్ విజిల్స్. అంటే నేను కొట్టకపోతే కూడా ఎవరికి నచ్చట్లేదు. అంటే మీరు మీ కాల్ షీట్ తో పాటు ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తీసుకెళ్ళాలేమో. లేదులేండి అంత కొట్టను. ఇంకేం చెప్పండి, నెక్లెస్ రోడ్ నుంచి మీ ప్రయాణము ఫిబ్రవరి 12 నెక్లెస్ రోడ్ ఫిల్మ్ కదా ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్. అవునండి, ఫిబ్రవరి 14 మీరు నా గురించి చాలా కదండి ఎవరికి చెప్పినా సరే. నేను ఇక్కడ ఎవరైనా పేరు అనౌన్స్ చేస్తాను, పబ్లిసిటీ ఫేస్బుక్ లో పెట్టగానే లేదు అనౌన్స్ చేయగానే ఇమీడియట్ గా ఆయన అక్కడ లోతులు తవ్వుకుంటూ వెళ్తాడు, సొరంగం మొత్తం తీసుకొస్తాడు, విషయం అంతా బయట తీసుకొచ్చేస్తారు. మామూలు మనిషి కాంపిటీషన్ అది. నిజమే సార్, మీ ముందు నేను ఓడిపోయినట్టే. సరే అండి అలా కాదు, మీరు గెలిచారు అంటే మన అంటే మీరు ఒకరిని తీసుకొచ్చారు ఎవరైనా స్టూడియోకి, మా శ్రోతలు అలా ఇలా ఏదో చెప్పే ఉంటారు. చెప్పాను, ఇప్పుడే చెప్పాను. జస్ట్ డిగ్నిఫైడ్ రాయల్ మీరు సక్సెస్ అయినట్లే కదా, మిమ్మల్ని గెలిపించాలని మా తాపత్రయము. బాగా చేస్తారండి, అందంగా ఉంటారండి, డాన్స్ చేస్తారు, అది డిటో వర్డ్స్ కామన్, ఎవరైనా చెప్తారు, అది రొటీన్ అంతే కదా. అండ్ షీ ఈజ్ ఎ ట్రెమెండస్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు మీరు వెనక మహాత్మా సినిమా చూస్తే చూసానండి, బా కళ్ళు అలా పెంచి మాట్లాడటం, అది ఆ డైలాగ్ వెర్షన్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, చిరాకేసేస్తే మామూలుగా అసలు ఆడ మనిషి నువ్వు ఆడతావు అని అంత బీపీ వచ్చేస్తుంది. చూసుకోండి, మీరు తిడుతున్నారా ఒక్కొక్కరికి కాదండి, అర్థం కావట్లేదండి నాకు. రవితేజ వీర మామూలు కాదండి అసలు గొడవ నిజంగా చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మాస్ మహారాజా 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని హీరోని పట్టుకొని సత్తిగారే పట్టుకొని యమబాదులు పోతారు, కుమ్మేయటమే. అసలు ఆ సీన్ బ్రహ్మాండంగా పండింది కూడా. అవునండి, నాకు చాలా ఫేమ్ తెచ్చింది ఆ సీన్. అది చెప్పండి విజయ్ కుమార్ గారు, మాట్లాడండి సార్. ఓకే కట్ అయిపోయింది. విజయ్ కుమార్ గారు అని చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు, అందుకే నేను కూడా లవ్ టు టాక్ టు హిమ్. ఎందుకంటే బికాస్ ఆయన ఎట్లాగే మొత్తం ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పాను అనుకోండి, మొత్తం తవ్వుకొచ్చేస్తాడు, సిబిసిఐడి ఆఫీసర్ లాగా. రియల్లీ చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాదండి, మీ ప్రస్థానం, నట ప్రస్థానం ఎలా మొదలైంది? ముందు స్టేజ్ ఏమన్నా చేశారా? అంతకుముందు స్టేజ్ చేయలేదండి నేను. యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినాక స్టేజ్కి వెళ్ళాను పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పేసి. ఇండస్ట్రీ సోషల్ స్కిట్స్ కానీ పర్ఫార్మెన్స్ నేర్చుకోవడం కోసం వెళ్ళాను నేను. అంటే అప్పుడు నేను వచ్చిన టైంలో 25,000 30,000 ఉండేది యాక్టింగ్ కోర్సు. అది నాకు చాలా కష్టం అయిపోయేది, నేను అంత అమౌంట్ స్పెండ్ చేయలేకపోయేదాన్ని. ప్లస్ అది కాక అప్పుడు 30,000 అంటే చాలా ఎక్కువ. సో నేను ఏం చేయాలి, ఈ మూవీస్ నాకు వెళ్ళి మూవీ చేద్దాము అంటే ఎట్లా చేయాలి ఏంటి ఏం తెలియట్లేదు. సో ఇది కాదు పద్ధతి, నాకు యాక్టింగ్ రావట్లేదు, పర్ఫార్మెన్స్ రావట్లేదు, సో నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఐ హ్యావ్ టు లెర్న్. నేను ఇందులో స్టే చేయాలి అంటే ఐ హ్యావ్ టు డెఫినెట్లీ లెర్న్. సో ఎలాగా అనేసి ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల కొంతమంది దూరదర్శన్ నుంచి ప్లస్ ఈ స్టేజ్ వీళ్ళు వచ్చి అమ్మ మా దాంట్లో చేస్తావా, కాకపోతే ఎక్కువ పే చేయలేమమ్మా మేము, రెమ్యునరేషన్ 500 600 ఇస్తామంటే వద్దు సార్ అది కూడా వద్దు, నేను ఫ్రీగా వచ్చి నేను నేర్చుకుని మీకు నేను చేసి పెడతాను అని చెప్పి అప్పుడు వెళ్ళి నా అంతటి నేను వెళ్ళి
రోజు రిహార్సల్స్కి వెళ్ళి నేర్చుకుని చేసి అలా స్టార్ట్ అయింది నా కెరియర్. ఓకేనండి. మీకు ఫస్ట్ టైం నేను బాగా చేశాను, జయవాణికి మంచి పేరు రావాలి, ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చేసి ఎస్ బాగా చేశానని చెప్పి మీకు తృప్తినిచ్చిన క్యారెక్టర్ ఏది? అలా జనంలోంచి మీకు అప్లాస్ వచ్చింది బాగా అంటే ఒకటండి, నా అంతటి నేను చేసింది వేరు, డైరెక్టర్ గారు చెప్పింది వేరు. నేను మహాత్మా చేసే టైంలో ఒకటే అనుకున్నాను, కృష్ణవంశీ గారు ఐఎమ్ అ వైట్ పేపర్, ఆయనకి ఎలా కావాలో అలా నేను ట్యూన్ అవ్వాలి, ట్యూన్ అయ్యి ఆయన చెప్పింది అర్థం చేసుకుని చేయాలి అంతే, ఇంకా మిగతాది ఏది లేదు. సార్ ఎలా చెప్తే అలా చేసేదాన్ని అంతే, అంతకు మించి నా ఇది చిన్నది కూడా యూజ్ చేసేదాన్ని, అస్సలు యూజ్ చేసేదాన్ని కాదు. నాకు ఆ క్యారెక్టర్ చాలా రిలాక్స్డ్ ఇచ్చింది, ఒక మంచి క్యారెక్టర్ చేశాను. చాలా ఈ ఫస్ట్ టైం నా కెరియర్లో ఫస్ట్ టైం ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నిజంగా హీఈస్ అ గాడ్, వన్ ఆఫ్ ద గాడ్ ఫర్ మీ. ఎంకరేజ్ చేస్తారు నేను తప్ప. అవునండి, రియల్లీ మా అబ్బాయి నేను తప్ప అందరికీ నచ్చుతాం అని. No problem అండి. ఫైన్ డే మళ్ళా విల్ వర్క్ టుగెదర్, నో ప్రాబ్లం. మహాత్మాకి మంచి రేటింగ్ ఇచ్చానండి, ఐ హావ్ గివెన్ 4. ఎందుకంటే గాంధీ గారి మీద సినిమా తీయడం అనేది అసలు ఒక నీతి చెప్పాలనుకోవటమే సినిమాల్లో ప్రమాదకరమైన అంశం. దానితో మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు, ఆయన మీద సినిమా, ఆయన ఆశయాల మీద సినిమా అంటే నాకు తెలిసి ఆత్మహత్య సదృశ్యం. నేను అదే రాశాను రివ్యూలో కూడా, ఇది ఆత్మహత్య చేసుకోవడం తప్ప, కమిటింగ్ సూసైడ్ తప్ప ఆ సినిమా ఎవడు చూస్తాడు? ఇప్పుడు ఎవరికి కావాలండి, ఎవరికి అక్కర్లేదు, అందరికీ తెలుసు నీతులు, అందరూ బుద్ధిమంతులే. కాకపోతే వాడు ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి తప్ప దే డోంట్ నీడ్ ఎనీ మోరల్ వాల్యూస్, వాడికి అందరికీ తెలుసు. సో అనుకున్నాను నేను సినిమా చూసేటప్పటికి ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండి. డైలాగ్స్ కానివ్వండి, మామూలుగా శ్రీకాంత్ పాప 100 సినిమా అని చాలా కష్టపడ్డాడు, దాంట్లో రామ్ జగన్ కూడా మంచి పాత్ర చేశారు. మీరందరూ, మీరు జయప్రకాష్ రెడ్డి గారు అందరూ బ్రహ్మాండంగా, తాగుబోతు రమేష్, మళ్ళీ పరచూరి వెంకటేశ్వరరావు, రొటీన్ అనుకోండి, అందరూ ఎవరికి విత్తేజ్ కానివ్వండి బ్రహ్మాండంగా నటించారు. సో అది ఓవరాల్గా ఇట్ బికేమ్ ఎ గుడ్ ప్రాజెక్ట్. అండి, మాకు ఒక ప్లాట్ఫామ్ స్టే చేయడానికి అనేది మీకు ఒక అందమైన ప్లాట్ఫామ్ ఇచ్చి మీకు గుర్తింపు, ఇమేజ్ ఇచ్చింది. దాని తర్వాతే తెలిసింది అందరికి జయవాణి ఒక ఆర్టిస్ట్, ఇలాంటి క్యారెక్టర్స్ కూడా తను మెప్పించగలదు, చెయ్యగలదు, ఇంత పర్ఫార్మెన్స్ చేయగలదు అని. తర్వాత పంచాక్షరి చూశానండి, నిజంగా దాంట్లో కూడా కోపం వచ్చింది మిమ్మల్ని చూస్తుంటే, అసలు ఏం మనిషి నాయన రామా, నిజంగా అలా అనిపించింది. అంటే ప్రదీప్ రావత్తే విలను, ఆ రావత్తు కన్నా కూడా మీరు యావత్తులాగా ఇంకా గట్టిగా భయంకరమైన విలని పండించారు. అంటే తెలంగాణ శకుంతల గారు అరుస్తారండి, మీరు ఆవిడ నోటితో అరుస్తారు, మీరు కళ్ళతో అరుస్తారు. కళ్ళతో కూడా అరుస్తారు, ఇలా తెరిచేసి ఇలా చూసేసి మామూలుగా అసలు అంటే ఎవరు లేకుండా మీరు కానీ కళ్ళు ఎలా ఎర్ర చేసి చూసారంటే వాడు గుండెపోటు వచ్చి పోతాడు. అయ్యో, మామూలుగా ఇది మా ఆయన విన్నారంటే దూరంగా ఉంటారు ఆయన. నాకు లేదండి, ఆయన అంటే అలవాటు అయిపోయింది కాబట్టి మీరు అక్కడ కళ్ళు ఎర్ర చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి నవ్వుతుంటారు కాబట్టి పర్లేదు, హ్యాపీగా ఆయన సర్వైవ్ అవుతారు కాబట్టి పర్లేదు. నేను క్యారెక్టర్స్ లో తప్ప బయట ఎప్పుడు నవ్వుతూ ఉంటానండి, హ్యాపీగా. ఇప్పుడు నేను అంతేనండి, చిన్నప్పటి నుంచి నవ్వటమే అలవాటు. కోపం అనేది తీసేసాం, మామూలుగా బెంగలో దాచేసాను, కోపం అనేది లేదు. హ్యాపీగా కూల్ గా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సరదా బతకడం. కానీ మీలో ఏదో ఫైర్ కనిపిస్తుందండి నాకు. ఫైర్ అన్న పొంద డైనమిక్ డిఎంకే విత్ బర్నింగ్ బ్లడ్ అన్నా, లేకపోతే వెళ్ళండి బాబు ముసలి ఉద్దసింహం. అది మా అబ్బాయి ఇప్పుడు అలా భూపాలకి చెప్పాను అనుకోండి, డాడీ అంటాడు, ఇక్కడ చూస్తాడు. అంటే ఫైర్ అంటే అదే డైనమిక్ డిఎంకే యంగ్ అండ్ ఎనర్జెటిక్ బర్నింగ్ బ్లడ్ అని ఇవన్నీ ఊరికే చెప్తానండి, సరదా చెప్తాను. అంటే నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను, ఐ వుడ్ లైక్ టు బి యాక్టివ్. ఎందుకంటే డల్గా నీరసంగా ఉండాలంటే నాకు అస్సలు మనసు ఒప్పదండి. 104 జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం అనుకుంటుంది ఎందుకు ఈడికి వచ్చాను దరిద్రం, ఈ అసలు కనీసం అమ్మ అయ్యాను మూలగొట్టేటట్టు అనవసరం వేస్ట్ అని చెప్పేసి పారిపోద్ది. కష్టాలు కూడా వేస్ట్ వేళ వద్దని చెప్పి పారిపోద్ది. ఎందుకంటే కష్టాలు
కన్నీళ్ళు ఇవేవి నా దరిదాపులకి రావండి. వచ్చిన పాపం వాటికే కన్నీళ్ళు వచ్చి ఏడ్చుకుంటూ పోతాయి. వేస్ట్ అనుకుంటాయి మీకు వచ్చి. నిజంగా పాపం. అందుకని వీలంత వరకు హ్యాపీగా సరదాగా జాలీగా బతుకుతానండి. మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే బతికిస్తాను. మీరు కూడా అలాగే నవ్వుతుంటున్నారు కాబట్టి ఒక మంచి పాట విందామండి. పాట విన్న తర్వాత విల్ బి బ్యాక్ అగైన్. ప్లీజ్ మీరు కనుక జయవాణి గారితో మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే, ఇప్పుడు ఈ మంచి పాట వినండి. ఆఫ్టర్ దిస్ సాంగ్ విల్ బి బ్యాక్ అగైన్. Stay tuned to Tory. Hi friends, welcome back to Tollywood Talkies and this is DMK. మరి DMK తో పాటు మన స్టూడియోలో ఇవాళ జయవాణి గారు ఉన్నారు. అంటే లేడీ రెబల్ స్టార్ నేను ఇస్తున్నానండి టైటిల్ మీకు. ఓ సీనియర్ జర్నలిస్ట్ గా ఇచ్చే అధికారం నాకుంది. సో మరి వారితో మాట్లాడాలండి చెప్పాను ఇప్పుడే ఫోన్ నెంబర్లు. కానీ మృదుల గారు వచ్చేసారు అప్పుడే లిటిల్ రాక్ నుంచి. మృదుల గారు నమస్తే. నమస్తే అండి DMK గారు. హాయ్ మృదుల గారు. హాయ్ జయవాణి. చాలా బాగున్నాయండి మీ మూవీస్ లో. ఏమంటారు, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు, కానీ మూవీస్ లో యాక్షన్స్ చూస్తుంటే భయం వేసిపోతా ఉంది. ఇందాక చెప్పానండి, అర్ధరాత్రి పూట ఎప్పుడన్నా కళ్ళారు చేసినప్పుడు చూస్తే గుండెపోటు వచ్చిపోతాడు. పంచాక్షరిలో కానీ మహాత్మాలో కానీ అమ్మ ఇంత కఠినంగా ఉంటారు ఆడవాళ్ళు అనిపిస్తుంది. మీరు తెలుసా చూసారా విక్రమార్కుడు చూసారా? అమ్మ చూసాను, చితక బాధేస్తుంది. రవితేజన్ చితక బాధుడే బాధుడు. మృదుల గారు మీరు ఎక్కడి నుంచి అండి? తమిళ నుంచి వచ్చారా అండి? బేసిక్ తెలుగు. 116 తెలుగు అమ్మాయి అండి. తెలుగు అమ్మాయి. గుంటూరు మాచర్ల పౌరుషం, పల్నాటి పౌరుషాన్ని పుడికి పుచ్చుకొని వచ్చారు ఆవిడ. ఓకే ఓకే ఓకే. అంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఉండేది మీకు మూవీస్ లోకి రావాలని అట్లా? అవునండి, చాలా ఇంట్రెస్ట్ అన్నమాట నాకు మూవీస్ అంటే. అది మామూలు ప్యాషన్ కాదండి, భయంకరమైన ప్యాషన్ అది. 4th క్లాస్ నుంచి. ఎట్లా కంటిన్యూటీయా లేకపోతే ఏమన్నా చేంజ్ చేస్తారా రోల్స్ లో? అది డైరెక్టర్స్ ఇష్టం అండి. ప్లస్ అది కాక ఇప్పుడే చెప్తున్నారు పక్కన, మీరు కొట్టకపోతే ఎవరిని బాగుండదండి, మీరు సాఫ్ట్ గా చేశారంటే మాకు బాగుండదని చెప్తున్నారు. డెకేడ్ కి ఒక్కొక్కరు వస్తున్నారు. ఈ డెకేడ్ నుంచి ఇంకా జయవాణి అయి ఉంటదేమో. ఇంకా ఏమోనండి, మీ అందరూ రాకండి. అన్డౌటెడ్లీ మంచి సినిమాలు చేస్తున్నారు. మీరు వచ్చేసారు, బాగా చేస్తున్నారు. కానీ ఉండాలండి, ఎప్పుడు పాజిటివ్ రోల్స్ చూస్తా ఉంటే బాగుండదు కదా, నెగిటివ్ రోల్స్ ఇంత ఇంపార్టెన్స్ ఉండాలి. కానీ మీతో మాట్లాడిన ఫస్ట్ టైం ఆ DMK గారి వల్ల మాట్లాడుతున్నాం. అంతకుముందు కోట శ్రీనివాసరావు గారిని తిట్టుకునే వాళ్ళం అనమాట నెగిటివ్ రోల్స్. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించింది. మేము ఇలా మూవీస్ లో చేస్తాం కానండి, చాలా సాఫ్ట్ ఉంటామండి. అదే ఇప్పుడు మాకు అర్థమవుతుంది కదా, వింటున్నాం కదా. అందుకని ఇట్లా ఇంటర్వ్యూస్ వినడం వల్ల కూడా పీపుల్ కొంచెం దగ్గర అవుతారేమో అనిపిస్తుంది. మూవీ వరకే ఉంటే మనకు తెలియదు కదా, నెగిటివ్ రోల్సే కనిపిస్తుంటాయి కళ్ళ ముందు. అవును. మృదుల గారు రేపు ఎప్పుడైనా నేను ఏ సైకో క్యారెక్టర్ లాగా సినిమాలో కనపడితే తిట్టుకోకండి. అట్లాంటి ఏమైనా ఐడియాలు ఉన్నాయా? వద్దు DMK గారు. వద్దంటారా? అదేదో వేషం వచ్చేట్టుందండి. రెండు సండే సినిమాలో ఒక వేషం అడుగుతున్నారు వాళ్ళు. జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. సైకో అనమాట, భార్యని అనుమానించే భర్త. ఏదైనా నటన వరకేనండి బాబాయ్. 32 ఏళ్ళు కాపురం చేసిన బాబు నేను. బంగారు తల్లి నా భార్య. ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి కదా అన్ని రకాలుగా. ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. అంతేనండి, ఇంకేదో మాట్లాడతారని కూర్చున్నా నేను. పాట కూడా ఏం మాట్లాడు జీవాన్ని, మీరు మంచిగా పాటలు పడతారంట కదా, ఒక పాట పాడండి. లేదండి, నాకు అస్సలు పాటలు రావు. కానీ మంచి వాయిస్ అండి, నిజంగా మంచి వాయిస్. అలా కొంచెం బాగుంది. లేదండి, అస్సలు పాటలు రావు నాకు. వస్తే పాడండి, జనగణమన ఉందే మాత్రం తప్ప ఏ పాటన్నా పాడండి. వద్దొద్దు, వద్దండి. మృదుల గారు, ఫర్ ఎ చేంజ్ వై డోంట్ యు సింగ్? మీ వాయిస్ నిజంగా చాలా మృదులంగా ఉందండి. మీరు ఒక పాట పాడితే మేము వింటాం. పాడతారు మా కోసం. వద్దండి, నేను స్టూడియోలో ఉండాలి కదా. తిరిగి నాకు అర్థం పెడతారా? ఇది అన్యాయం అండి, ఇది దుర్మార్గం అండి. ఇది నేను సింగర్ని కాదండి, నేను లంగర్ని.
కానీ చాలా బాగా పాడతారు డిఎంకే గారు. పదండి డిఎంకే గారు. మై గుడ్నెస్ ప్లీజ్ నన్ను ఆర్జేగా ఉండనివ్వండి ప్లీజ్. ఒక చిన్న జర్నలిస్ట్ని, అలాగే 10 రూపాయలు పెన్ను పెట్టుకుని రాసుకుంటూ ఉంటాను, ఇలా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మంచిగా పాడతారు, పాడండి ఎంకే గారు. ఒక మంచి పాట, మీకు ఇష్టమైన పాట. మొన్న ఎవరో సింగర్ వచ్చినప్పుడు ఎవరిని అసలు అడగనీకుండా మీరే చెప్పేస్తున్నారు కదా, నాకు ఇష్టమైన పాట అని. నిహాల్ వచ్చారండి, శివాని వచ్చినప్పుడు. అవును, శివాని అనుకుంటా. పాడతానండి. అంటే ఈ షో ఎండ్ అయ్యేలోపు ఏదో ఒక సందర్భంలో రెచ్చిపోయి పాడేస్తాను పిచ్చిగా. ఓకే, మరి విత్ పర్మిషన్ మీరు కనుక అనుమతిస్తే టేక్ వన్ మోర్ కాల్ అండి. ఉంటామండి, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యు. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. బై బై, టేక్ కేర్. హలో. జై 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 తెలుగు తల్లి. జై తెలుగు తల్లి అండి. అయ్యా సంజీవ నరసింహ అప్పటి గారు, బాగున్నారా? క్షేమమేనా? కుశలమేనా? కులాసానా? ఆ తెలుగు కళామ తల్లి వారి దివ్యమైన భవ్యమైన కరుణా కటాక్షం వల్ల మరి మీలాంటి సహృదయ తెలుగు దయ వల్ల బాగున్నాము ఇక్కడ. చాలా సంతోషం అండి. మీ అభిమానం, మీ ఆదరాభిమానాలు పుణ్యమాని మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోజుల్లో తొలి చేస్తున్నటువంటి తెలుగు భాష సంస్కృతి అభివృద్ధి చేయడానికి అద్వితీయమైనదండి. స్వామి కృతజ్ఞులం, ధన్యులం. మీరు చేసేటువంటి తెలుగు సంభాషణలు వింటూ ఉంటే నా తెలుగు కూడా చాలా చక్కగా తయారైపోతుంది. గమనించారా? మీ తెలుగు నిజంగా ఆణిముచ్చామండి. అంటే తెలుగు భాషని ఒకప్పుడు నేను భయపడ్డానండి, ఇది మృత భాష అవుతుంది ఒక 40 సంవత్సరాల తర్వాత అని. కానీ గుండెల మీద చేసుకొని నిర్భయంగా ఇప్పుడు నేను చెప్పగలను, నా భాష, నా మాతృభాష, కమ్మనైన నా తెలుగు భాష అసలు పంచామృతం లాంటి అమ్మకన్నా కమ్మనైన భాష ఇది. ఇది సజీవంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అలా సజీవ గంగా నదిలాగా, జీవనదిలాగా అలా ప్రవహిస్తూనే ఉంటుందనే ధైర్యం, నమ్మకం నాకు కలిగింది. అందుకే మరుష దేశములు సంజీవ తెలుగు భాషని సజీవంగా చేస్తున్నాడు. చాలా సంజీవ్ గారు ఒక సంజీవిని వంటి వారండి మా తెలుగు భాషకి. అప్పుడప్పుడు నడుస్తున్న తెలుగు కార్యక్రమం గురించి చెప్తారా శ్రీ మురళి గారు? అయ్యా, ఇప్పుడు మన టోరీలో జయవాణి గారని చలనచిత్రాల్లో, తెలుగు చలనచిత్రాల్లో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న నటి. ఆవిడ విలన్గా చేశారు, అంటే ప్రతినాయికగా చేస్తున్నారు. కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో, అంటే కొంచెం ప్రతినాయికి కళలున్న పాత్రలో పోషిస్తున్నారు. కొంచెం అది చూస్తే కొంచెం భయంగానే ఉంటుంది. ఆవిడ పెద్ద పెద్ద విశాల నేత్రాలు, మరి అలాగే ఉరిమి చూస్తే ఏదో అంటారు చూసారా, ఆడే గుండె ఆగిపోతుందని, అంత భయంకరంగా చూస్తారు. కానీ ప్రస్తుతం నా పక్కనే కూర్చొని ఉన్నారు. చాలా చక్కగా మధుర దరహాసంతో చాలా చిరునవ్వుతో చిందిస్తూ ఉన్నారు. వారితో మాట్లాడండి. మరి అమ్మగారితో మాట్లాడబోతున్నా, దయచేసి మాట్లాడండి జయవాణి గారితో. సంజీవ నరసింహ అప్పుడండి. అమ్మగారు నమస్కారం అండి. జై తెలుగు తల్లి. నమస్తే అండి సంజీవ్ గారు. నేను మారిషస్ చిన్న దీవి నుంచి మాట్లాడుతున్నాను. ఇందుకు ముందు మీరు ఇతరుల తెలుగు శ్రోతలతో మరి మా ఆప్త మిత్రుడు శ్రీ మురళి గారి మాట్లాడుతుంటే మీ తెలుగు విని నాకు చాలా ఆనందం వేసింది. తెలుగులో వినడం, తెలుగులో మాట్లాడడం మా ప్రాణం అండి. నాకు కూడా చాలా ఆనందం వేసిందండి. మీరు అక్కడుండి కూడా తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే 3 తరాలు అయిందండి అక్కడికి వెళ్ళి. అన్ని 3 తరాల నుంచి కూడా మీరు తెలుగు అంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఒక్క ఇంగ్లీష్ పదం కూడా కలవకుండా, ఆంగ్ల పదం కూడా కలవకుండా ఎంత బాగా మాట్లాడుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అక్కడ ఆంగ్ల పదం మాట్లాడితే తెలుగు వారు 15,000 రూపాయలు ఫైన్ కట్టాలి, అంటే రుసుము కట్టాలి. ఓకే, ఇంగ్లీష్ మీరు మళ్ళీ ఓకే. సరే అమ్మగారు, మీరు నటించిన తెలుగు చలనచిత్రాలు, మీకు అతి ఇష్టమైన తెలుగు చలనచిత్రం మాకు చెప్తారా? మహాత్మా అండి. మహాత్మాని గాంధీ మహాత్ముడి ఆశయాల మీద తీశారండి ఆ చలనచిత్రాన్ని. చాలా అద్భుతంగా తీశారు దర్శకులు కృష్ణవంశీ గారు. మరి కాకపోతే నేను ఒక దుష్టురాలండి, దాంట్లో దుష్ట పాత్రలో నటించారు జయవాణి గారు. కానీ బాగా నటించారు, మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ పాత్ర వారికి.
మరి తమరు వంటి నటి పాత్ర వహిస్తున్నారు, దాని తయారు నుంచి ఎట్లా తయారు చేస్తారు మాకు కొత్త వరకు చెప్తా, ఏ విధంగా నటి తయారైపోయిందని. హలో 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 కట్ అయిపోయిందండి, అయ్యో సంజీవ్ గారు సారీ అండి, కట్ అయిపోయింది, క్షమించాలి. సంజీవ్ నరసింహ గారు క్షమించాలి, కట్ అయిపోయింది కాల్. ఓకే, అంటే ఆయన వాళ్ళకి తెలుగు భాష మీద ఉన్న ప్రేమ అంతా ఎంత కాదండి. అవునండి, ఆయన మాటల్లోనే తెలుస్తోంది. నేను కూడా ఎంఏ తెలుగు అండి, ఆయన కొంచెం సిగ్గుపడతాను నేను అప్పుడప్పుడు. ఆయన అందుకోసమే ఇట్లా తెలుగు భాష మీద అభిమానం పెంచడం కోసమే ప్రతి శుక్రవారం ఉదయం 6:30 నుంచి 8:30 వరకు పద్యం గద్యం అనే కొత్త ప్రోగ్రాం ప్రారంభించామండి. అంటే శ్రోతలు తమకు వచ్చిన పద్యాన్ని, ఏదైనా పద్యాన్ని కానివ్వండి, లేదంటే గద్యం అంటే సామెత కావచ్చు, నీతి వాక్యం కావచ్చు, ఒక శుభ్రమైన తెలుగు పదాన్ని మాకు వినిపిస్తే, లేదంటే వాళ్ళకి ఏదైనా అడిగే అవసరం అయితే మరి మేము కూడా ఏదైనా వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళందరి కోసం నేను భాగవతం చదువుతున్నాను, భారతం, రామాయణం, మళ్ళీ మొత్తం తిరిగేస్తున్నాం పుస్తకాలన్నీ తిరిగేసి ఆ పద్యాలు అవన్నీ చెప్తున్నామండి. ఇదొకటి మంచి తెలుగు భాష కోసం చేసే కార్యక్రమం. నిజంగా మీలాగే ఇంకా కొంతమంది ఈ కార్యక్రమాలు కనుక చేపడితే డెఫినెట్ గా మళ్ళీ మనకి రీసైకిల్ లాగా మన అప్పట్లో ఉన్నట్టుగా త్యాగయ్య గారు వాళ్ళలాగా మళ్ళీ మనకి మన ఫ్యూచర్ లో మనకి ఈ చిన్న చిన్న పిల్లలందరూ కూడా తయారవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మా శ్రోతలందరూ దాదాపు ఎన్ఆర్ఐస్ అండి, ప్రవాస భారతీయులు. వాళ్ళ పిల్లలు ఉదయాన్నే పసి పిల్లలండి, వాళ్ళు మా పద్యం చెప్తుంటే శుక్రవారం పూట వింటే నాకు భలే ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. వాళ్ళకున్న శ్రద్ధ, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళు నన్న వేమన శతకం తెలుసు, వేమన ఎవడాడు అంటున్నారు, వీళ్ళకి తెలియదు, వాళ్ళు నేర్చుకుంటున్నారండి. అందుకు వాళ్ళకి చేతులెత్తి శిరసాన్ నమామి, మీకు అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నాను. తెలుగు భాషను వాళ్ళు ఎంత గౌరవంగా చూస్తున్నారు, దాని ఉన్నతికి ఎంత పాటుపడుతున్నారు. ఇంతకీ ఇంటర్వ్యూ జయవాణి గారిదే తెలుగు భాష గురించి అండి. ఓకేనండి జయవాణి గారు, మీకు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎటువంటి పాత్రలండి బాగా ఇష్టం అండి? నాకు ఇటువంటి పాత్ర అని ఏమీ లేదండి, కాకపోతే నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోప్ ఉండాలి, యాక్ట్ చేసేందుకు అవకాశం ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఏమీ లేకుండా జస్ట్ ఊరికే వచ్చి తిన్నారా, పడుకున్నారా, బాగున్నారా ఇట్లా కాకుండా సంథింగ్ దేర్ షుడ్ బి అన్నమాట. క్యారెక్టర్ నటించడానికి ఒక గుర్తింపు ఉండేటువంటి పాత్ర ఉంటే నాకు ఇష్టం అన్నమాట. సంతోషం అండి. అంటే అది విలన్ అవ్వచ్చు, మామూలుగా ఇంకోటి అవ్వచ్చు, ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే ఏమైనా అవ్వచ్చు, నటనకు అవకాశం ఉండాలి. అవకాశం ఉంటే మాత్రం నాకు అది అట్లాంటివే చూస్ చేసుకుంటాను కూడా. వెరీ గుడ్ అండి. ఒకప్పుడు సూర్యకాంతం గారు స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే ఆవిడ డాన్స్ చేస్తానన్నమాట. చెప్తాను ఆ విషయం. మనకు కాల్ ఉన్నారండి, ఆవిడ తుఫాను బాధితుల కోసం వచ్చినప్పుడు ఆవిడని ఇంటర్వ్యూ చేశానండి నేను. హలో, హాయ్ అండి. హలో అండి, డిఎంకే గారు బాగున్నారా? బాగున్నాను సార్, నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఎలా ఉన్నారు? ఉగాండా నుంచి అండి? కాదండి, అమెరికా. ఓకే. శ్రీనివాస్ గారు బాగున్నాను సార్. విచ్ పార్ట్ ఆఫ్ అమెరికా సార్? ఓహాయో నుంచి అండి. ఓహాయో నుంచి. ఓకే శ్రీనివాస్ గారు, మీరా? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఉమామహేశ్వరి గారితో మాట్లాడొచ్చా? పక్కనే ఉన్నారండి, మాట్లాడండి. శ్రీనివాస్ గారు చెప్పండి. బాగున్నారా ఉమామహేశ్వరి గారు, సోకాల్ జయవాణి గారు? బాగున్నాను. గుమ్మడి ఉమామహేశ్వరి గారు అండి. రైట్, గుమ్మడి ఉమామహేశ్వరి గారు. బాగున్నానండి. బాగుందండి, వింటున్నాను. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ వింటున్నాను. సరే, మీరు లైవ్ కి వచ్చారని మిమ్మల్ని ఒకసారి హాయ్ చెప్దామని కాల్ చేశాను. రియల్లీ సో థ్యాంక్స్ ఆఫ్ యూ అండి. సో నైస్. అప్కమింగ్ మూవీస్ ఏంటండి, ఏమొస్తున్నాయి? ఆటో నగర్ సూర్య ఒకటి చేస్తున్నానండి. వెరీ గుడ్. ఇంకొకటి వచ్చేసి బాలకృష్ణ గారి మూవీ చేస్తాను, శ్రీమన్నారాయణ. వెరీ గుడ్. ఎప్పుడు రిలీజ్ ఈ మధ్య ఉంటది అంటారా? రిలీజ్ జూన్ జూలైలో ఉండొచ్చండి, రెండు. అవునండి, వెరీ గుడ్ అండి. మీ యాక్షన్ చాలా బాగుంటది, అగ్రెసివ్ గా ఉంటది. మిమ్మల్ని మీ కళ్ళతోనే భయపెడతారు కదా మీరు. అందుకే చూడలేదండి, నేను ఎదురుగా చూసి మాట్లాడాను. డిఎంకే గారు మళ్ళీ జ్వరం తెచ్చుకుంటే మళ్ళీ 2 రోజులు షో మిస్ అయితే మేము ఉండలే, మిమ్మల్ని మిస్ అయితే. అయ్యో, ఎంత మాట సార్. లేదులేండి, అలా మిస్ అవ్వకుండా నేను చూస్తాను. మీరు మాత్రం ఆయన డిఎంకే గారి వైపు అసలు చూడకండి. అలాగేనండి, కళ్ళజోడు పెట్టుకుంటాను అవసరం అయితే. వెరీ గుడ్. చాలా సంతోషం.
జస్ట్ ఆల్ ది బెస్ట్ అండి ఉమామహేశ్వరి గారు. థ్యాంక్ యూ అండి. మీకు నా ఒరిజినల్ నేమ్ ఎలా తెలుసు అండి? నేను మీకు మీ నెంబర్ కి కాల్ చేసినప్పుడు చెప్తాను. ఓకేనండి? ఓకేనండి. ఓకే ఓకే డిఎంకే గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ నైస్ డే సార్. థ్యాంక్ యూ. బై బై అండి. టేక్ కేర్. హలో లేరా? ఓకే కట్ అయింది. రైట్ అండి. అంటే ఎలా తెలుసు అనేది ఇది ఇక్కడ ఆన్లైన్ లైవ్లో చెప్పాను అనుకోండి కొంపలాంటిపోతాను. మీకు తర్వాత చెప్తాను, నేను ఆఫ్ ఎయిర్లో చెప్తాను ఎలా తెలుస్తుంది అనేది. అన్నీ తెలుస్తాయండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు టెక్నాలజీ అంత పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇందాక పాట మధ్యలో ఆపేసామండి. ఆ పాట ఇప్పుడు కంటిన్యూ చేద్దామా? ఎందుకంటే మా వీర్రాజు మంచి కూల్ డ్రింక్ ఇస్తాడు, హ్యాపీగా కూలింగ్ ద ఐస్. మళ్ళీ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్. ఈ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మీకు అందుబాటులోకి వస్తాం. మరి మీరు మాకు ఫోన్ చేయాలంటే, జయవాణి గారితో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 040-666-24513 ఫోన్ చేయొచ్చు. లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ప్లీజ్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ విల్ బి బ్యాక్ after this lovely song. Stay tuned to Tory. Hi friends, welcome back to Tollywood Talkies and this is DMK. మరి DMK తో పాటు జయవాణి గారు ఉన్నారు మన స్టూడియోలో. లేడీ రెబల్ స్టార్ అనొచ్చు. మరి వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 040-666-24513కి ఫోన్ చేయొచ్చు. లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మరి మా స్కైప్ ఐడి tory.live1. జయవాణి గారు, మీరు మాచర్ల కదా? అవునండి. అంటే మాచర్ల అంటే పల్నాటి ఏరియా. మరి అక్కడ మీ చిన్నప్పుడు బాల్యం ఎలా జరిగింది? మరి మీ చదువు? లేదండి, నేను స్టడీస్ అన్ని వచ్చేసి ఇక్కడే BHL. నేను పుట్టి పెరిగింది BHL. ఓ హైదరాబాద్. మా పేరెంట్స్, మా ఫాదర్ వచ్చేసి BHL ఎంప్లాయ్. ఓ గుడ్. సో నాకేమైందంటే మ్యారేజ్. మరి మీ భాషలో హైదరాబాదీ తనం ఎక్కడ యాస కనపడదండి? అయ్య బాబాయ్ మాట్లాడతానండి, ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడుతాను. అయితే ఓకే. తెలంగాణ మహాత్మా అంతా తెలంగాణ కదా, ప్యూర్ తెలంగాణ. ఏ భాష కావాలన్నా మాట్లాడతాను. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫాదర్ మదర్ వీళ్ళందరూ ప్యూర్ గా మాట్లాడేవాళ్ళు కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయింది. గుడ్ గుడ్. తర్వాత ఈ నటన మీద 4వ సంవత్సరం, 4వ తరగతి చదువుతున్నప్పుడు 4వ సంవత్సరంలో? 4వ తరగతి అండి, 4th క్లాస్. మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? నాకు సావిత్రి గారండి. నాకు సావిత్రి గారంటే ప్రాణం అండి. మహారాణి ఆవిడంటే చాలా ప్రాణం అనమాట. డాడీ కూడా DVDs తీసుకొచ్చినా కూడా సావిత్రి గారి మూవీస్, ఇంకా ఓల్డ్ మూవీస్ అన్నీ వేస్తూ ఉండేవారు. దాంట్లో సావిత్రి గారి మట్టుకు అసలు నేను కళ్ళు కూడా ఆర్పేదనేది. ఈవెన్ టుడే ఇప్పటికి కూడా కొంచెం మనసు బాగోపోయినా నాకు 2 days అట్లీస్ట్ 2 daysకి ఒకసారి అయినా సరే నేను ఆవిడ మూవీ చూడాల్సిందే. గ్రేట్ అండి. ఇక్కడ DMKకి బాగా నచ్చారు, ఎందుకంటే సావిత్రి గారు మీ ఫ్యాన్ అన్నారు. రంగారావు గారు ఇష్టం అండి? రంగారావు గారు యా అండి. అసలు ఆయన చూస్తే ఎలా ఉంటుందంటే ఒక టైగర్ లాగా, మన ఇంట్లో పెద్దవాళ్ళు అలాంటి ఒక పెద్ద ఆయన మన ఇంట్లో ఉంటే మనకి ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుంది, కంట్రోల్డ్ గా ఎంత పద్ధతిగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది ఆయన్ని చూస్తే. ఆయన వాయిస్ కానీ ఆయన కానీ 12 కాపురం చూస్తే ఇట్లాంటి అన్నయ్య ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అదే మనిషి మళ్ళీ ఇటు వస్తే జగత్ కిరాడీలు, జగత్ జంత్రులు ఇట్లాంటి సినిమాలు ఉన్నాయండి. కత్తులు రత్తయ్య ఆ సినిమాలు చూడండి. పులి అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులిరా గూట్లే అంటాడు, డోంగ్రీ అంటాడు, ఏంటేంటో అంటాడు. ఆయన ఏమన్నా డైలాగేనండి, ఆయన నోట్లోంచి ఏది వస్తే అది డైలాగు. అందులో డైలాగ్లో కూడా మీకు ఎప్పుడు జిమ్మని లేపుతాడో డైలాగ్ని, ఎప్పుడు అలా లేతగా చెప్తాడో, ఆ ముదురు లేతలు, ఆ డైలాగ్ని ఆరోహణ అవరోహణ అనేది ఆయనకే చెల్లిందండి. అవునండి, అది ఆయన టైమింగ్, డిక్షన్, వే ఆఫ్ డిక్షన్ అవన్నీ కూడా క్లారిటీ అది ఆయనకే చెల్లింది. ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా, ఎంత స్పీడ్ గా చెప్పినా ప్రతి అక్షరం మీకు క్రిస్టల్ క్లియర్ గా వినపడుతుందండి. మహానుభావుడు. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు మాంత్రికుడు అంటే పాతాళ భైరవిలో ఆయన వేసిన నేపాల మాంత్రికుడే ఇవాటికి ఆదర్శం. అదే డ్రెస్, అదే గెటప్ వేస్తారు ఇప్పటికి. ట్రెండ్ సెట్ చేసి వదిలేశారు. అవునండి. ఓకే, రంగారావు గారు ఇష్టం, సావిత్రి గారు ఇష్టం, ఇంకేం చెప్పనండి. ఇద్దరు ఇష్టం అన్న తర్వాత మీకు ఏం మాట్లాడలేను ఇక.
సరే, ఇక్కడే చదువుకున్నారు బిహెచ్లో? బిహెచ్ఎల్లో చదువుకున్నానండి. ఓకే, ఎక్కడ దాకా చదివారండి మామూలుగా? నేను అంటే 10th చదువుతుండగా డాడీ ఎంతసేపు కూడా నేను మూవీస్లోకి వెళ్ళిపోతాను అంటూ ఉండేదాన్ని. 10th లో ఆయనకి భయం వేసింది, ఈ అమ్మాయి నిజంగానే వెళ్ళిపోతుంది అని చెప్పేసి వెంటనే ఒక సంబంధం చూసి చేస్తారు. నాకు 10th లోనే మ్యారేజ్ అయిపోయింది. సో ఆయన కేసీపీ సిమెంట్స్ లో చేసేవారు మా హస్బెండ్. సో అప్పుడు మాచర్లు వెళ్ళాను అనమాట. నేను అక్కడే డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను మాచర్లో సాగర్ లో డిగ్రీ కంప్లీట్ చేశాను. అవునండి, నా అంబిషన్ ఇది. సో ఆయనకు కూడా తెలుసు నా అంబిషన్ గురించి. ఆయన కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన వర్డ్ నిలుపుకున్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అంటే భార్య మనసు అర్థం చేసుకునే భర్త లభించడం కూడా ఒక వరం అండి. అలాగే భర్త మనసును అర్థం చేసుకునే భార్య లభించడం కూడా ఆ మనిషికి అది వరం కింద అనుకోవాలి. అవునండి, అది ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మంచి భార్యకి మంచి భర్తకు మంచి భార్య లభించారంటారు. సో ఈ విధంగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి మరి ఫస్ట్ అవకాశం రావడం అంటే సినిమా ఫీల్డ్ ఎవరేంటో తెలియదు, మరి వచ్చి ఎవరిని అడగాలి, ఏ డైరెక్టర్కి వెళ్ళాలి, ఇవన్నీ కొంచెం ఇబ్బంది అనండి. కొంచెం కాదండి, చాలా ఇబ్బంది. మగాళ్ళకంటే పర్లేదు అనుకోండి, సిగ్గుసారి లేకుండా అంటే మీరు సినిమా తీస్తున్నారనగా వేషం ఉండని ఆల్బమ్ తీసుకుని వెళ్ళి చూపిస్తాం. ఎక్కడి నుంచి వస్తారా ఎర్రబాస్ ఎక్కువ ఫోటోలు ఇడతాడు పో అంటారు. ఆడు తిరగగానే ఈ తీసులు డస్ట్బిన్ వేస్తారు. సహజంగా జరిగేది అండి. పాపం కుర్రోళ్ళు చాలా మంది నేను రోజు చూస్తానండి ఫిలిం నగర్. యాక్చువల్గా నాకు అసలు ఏమీ తెలియదు ఇండస్ట్రీ గురించి. దాని చుట్టూతా తిరిగి అండర్స్టాండ్ చేసుకోవడానికే నాకు ఒక 3 years పట్టింది. నేను ఎంటర్ అవ్వక ముందు ఒక 2 years తిరిగి అప్పుడు దాని గురించి మొత్తం క్షుణ్ణంగా తెలుసుకుని అప్పుడు స్టార్ట్ చేశానండి, స్టెప్ ఇన్ చేశాను. మనకు కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారు. నమస్తే సార్, అమరీష్ గారు. హౌ ఆర్ యు సార్? డూయింగ్ గుడ్. ఏంటి అరుస్తారా లేకపోతే కరుస్తారా? ఇక్కడ కళ్ళతో కరిచేస్తున్నారండి. పక్కన జయవాణి గారు మామూలుగా కళ్ళు గట్టిగా తెరిస్తే ఆ నోరు తెరవక్కర్లా, కళ్ళు తెరిస్తే చాలు. ఇటు తెరిసట సార్, మేము ఎట్లా కాల్ చేయాలి చెప్పండి. మీరు కాల్ కాకపోతే చేయి చేసుకోండి సార్, నేను కాదన్నానా? మా భయం వేసి మేము చేయట్లే కాళ్ళు. జయవాణి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. అంబరీష్ గారు వింటున్నారు, బాగుంది. మేము మ్యూజిక్ కూడా చూసాను నేను. సో ప్రస్తుతం నేను మాట్లాడలేను కానీ అయినా కానీ మాట్లాడుతాను మీ అందరితో. ఏమైందండి? నాకు యాక్చువల్లీ నా పండ్లు అంతా మొత్తం ఇచ్చేసారు అన్ని. పళ్ళకా? టీత్ ప్రాబ్లం అంటారు, అయినా కానీ వెళ్ళాక కాల్ చేస్తున్నాను నేను. అయ్యో సార్, టేక్ కేర్ సార్. సో అదే చెప్దామని ఫోన్ చేశాను నేను. యాక్చువల్ అంతా మత్తు ఇచ్చేసారు, పొలాలు అంతా మత్తుంది. అది అయ్యో రెస్ట్ తీసుకోండి. చెప్దాము వింటాను కానీ ఆ పేరు కూడా తెలియట్లా. ఆ స్టోరీ వింటూ చేస్తున్నా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఇంత అది ఎట్లా ఉందంటే మన హైదరాబాద్ లో హాస్పిటల్కి వెళ్తే నా తోడు ఎవరిని వస్తే బాగుంటుందా అనుకుంటాం కదా. తోడు ఎవరిని వస్తే అట్లా స్టోరీ ఉంటే బాగుంటుంది అనుకున్నా నేను. మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకేంటండి మీకు ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఆటోనగర్ సూర్య ఒకటి చేస్తున్నానండి, బాలకృష్ణ గారిది శ్రీమన్నారాయణ ఒకటి చేస్తున్నాను. అవును, ఆటోనగర్ సూర్యలోనండి జయప్రకాష్ రెడ్డి గారి అనేది రెండిట్లో జయప్రకాష్ రెడ్డి గారి వైఫ్ క్యారెక్టర్స్ ఏనండి. ఎందుకంటే పాపం ఆయన బాగుందండి, మీ యాక్టింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మాకు కూడా థ్యాంక్ యూ. రోల్ అన్నప్పుడు ఎట్లాంటి రోల్ అయినా చేయాలి కదా మీరు. అవునండి, చేయాల్సిందే. నేను అన్ని రోల్ అన్ని అందరికి సెట్ కావు, కొన్ని సెట్ అవుతాయి అందరికి. అవునండి. మీరు అన్ని మూవీస్ చూస్తూ ఉంటారండి? అక్కడ చూస్తారండి. ఏకతాటిగా అన్ని చూస్తామండి, తమిళ్, మలయాళం, తెలుగు, ఏముంటుందండి మాకు పనాపాడ. ఈ మధ్య అన్ని మానేశాను టోరీ వింటూ. ఓకే, ఎందుకని? టోరీ అలవాటు అయిపోయింది. ఇక టోరీ వింటూ సరిపోతుంది, సినిమా చూడబుద్ది కావట్లేదు, టీవీ చూడబుద్ది కావట్లేదు. ఓకే, మంచి పాట ఉంది అంటే మాకు ఫుల్ ఫ్యాన్ అండి. ఎవరండి? బర్నింగ్ బ్లడ్
బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారు. డిఎంకే గారు అంటేనా? పొరపాటున ఆయన ముట్టుకోకండి, మరి ఇదే పోతారు, బందే పోతారు. దేవుడు ఛాతీ 4 అంగుళాలు పెరిగింది సార్. చాలా థ్యాంక్స్ అండి ముందే చెప్పినందుకు నాకు. ఎందుకంటే మంచిది, సొమ్ము నీళ్లు పట్టుకొని తడి ముట్టుకోండి. అలాగేనండి. అండి ఇది అమరేష్ గారు. ఓకే, ఇంకా దానికన్నా మించింది అయితే నేనేం చెప్పలేను. అలాగేనండి, మీరు చెప్పినవన్నీ పాటిస్తానండి తప్పకుండా. సార్ మరి మీరు పళ్ళకి ఇంజెక్షన్ చేయించుకున్నారు, రెస్ట్ తీసుకోండి సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీ ఫ్యూచర్ కి కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నైస్ టాకింగ్ టు యూ అండ్ టేక్ కేర్ సార్. బై బై, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరొక కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో 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 హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు అరవింద్ నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం సార్ అరవింద్ గారు. బాగున్నారా? బాగున్నానండి అరవింద్ గారు, నమస్కారం. నా పేరు మురళీకృష్ణ, డిఎంకే అని పిలుస్తారు. మన స్టూడియోలో జయవాణి గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. నమస్కారం జయవాణి గారు, బాగున్నారా? బాగున్నానండి అరవింద్ గారు. మీరు చెప్తున్నది నాకు సావిత్రి గారు, తర్వాత శ్రీరంగారావు గారు ఆదర్శంగా పెట్టుకున్నారు అని చెప్తుంటే నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ తరంలో ఉన్న యాక్టర్స్ కానీ యాక్టర్లు కానీ ఎవరు పూర్వకాలంలో ఉన్న యాక్టర్స్ వాళ్ళలాగా స్వచ్ఛంగా డైలాగ్ డెలివరీ చేయడం కానీ అది తక్కువైపోయింది మన సినిమాల్లో. అవునండి, అది చాలా కరువు అయిపోయింది అనమాట. అసలు మన తెలుగు తనానికి చాలా అన్యాయం జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది నాకు. తెలుగు మాట్లాడేటప్పుడు పూర్తిగా సమయం తీసుకుని ఒక్కొక్క పదాన్ని పూర్తి చేయకుండా పర్లేదు వస్తారా ఏమిటేమిటో తమాషాగా పూర్తిగా పలక లేనట్టుగా షార్ట్ కట్ గా చేసేసి వాటిని తెలుగు మన తెలుగు భాషకి స్వచ్ఛతను పోగొడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది నాకు. నిజమే. పూర్వకాలంలో మన యాక్టర్స్ కానీ సావిత్రి గారు కానీ జమున గారు కానీ ఎస్వి రంగారావు గారి కానీ అందరూ ఎవరు మాట్లాడినా కూడా ఆ స్వచ్ఛత భాషలో ఉండేసరికి దాని అందము అసలు చెప్పలేని ఆనందంగా ఉంటుంది ఆ తెలుగు భాషకి వింటూ ఉంటే. అవునమ్మా, మూవీస్ చూస్తుంటే కూడా చాలా హెల్దీగా అనిపిస్తూ ఉంటుంది. అవును, అది ఈ సినిమాల్లో ఇప్పుడు ఈ తరం సినిమాల్లో ఏది చూసినా కూడా అది లేకపోయేసరికి బాగుండటం లేదు నాకు ముఖ్యంగా. అది మీలాంటి వాళ్ళు వాళ్ళని ఆదర్శంగా పెట్టుకున్నారంటే అందరూ కూడా మీలాగా పూర్వకాలంలో ఉన్న యాక్టర్స్ ని ఆదర్శంగా పెట్టుకుని స్వచ్ఛతని మన తీసుకురావాలి మన సినిమాల్లోకి అని నా అభిప్రాయం అనమాట. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా మీరు అన్నారు చూడండి, మీరు హైదరాబాద్ లో పెరిగినా కూడా మీ ఇంట్లో స్వచ్ఛంగా తెలుగు మాట్లాడతారు, అది మీకు వచ్చింది అని అన్నారు చూడండి. అలాగే ఇప్పుడు మా పిల్లలు మేము అమెరికాలో 25+ years నుంచి ఉంటున్నాం మేము. మా పిల్లలు ఈ ఇద్దరు అమ్మాయి అబ్బాయి కూడా స్వచ్ఛంగా తెలుగు మాట్లాడతారు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న మా రిలేటివ్స్ పిల్లలందరికన్నా కూడా మా పిల్లలు స్వచ్ఛంగా మాట్లాడతారు. ఎందుకంటే మేము ఇంట్లో స్వచ్ఛంగా తెలుగు మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి అదే అలవాటు. అలాగే సినిమాలు అనేది చాలా ప్రజల మీద ఎఫెక్ట్ అవుతుంటాయి. సినిమాలో ఎలా మాట్లాడితే అదే పిల్లలు నేర్చుకుంటారు, అదే భాష అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలిసేదే అది ఇమిటేట్ చేస్తారు వాళ్ళు. అలా మాట్లాడితేనే అది స్టైల్ అనుకుని కొందరు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని మీలాగా అందరూ కూడా స్వచ్ఛతను మళ్ళా తీసుకురావాలని నా అభిప్రాయం. మీ ఆదర్శానికి నేను మెచ్చుకుంటున్నాను. నేను మీ సినిమాలు ఎక్కువ చూడలేదు, చూస్తాను. ఇప్పుడు మీరు మీ మాటలు విన్న తర్వాత నేను తప్పకుండా రెంట్ చేసుకునైనా ఆన్లైన్ లోనైనా చూడాలని అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు. అలాగేనమ్మా, తప్పకుండా చూడండి. కానీ ఇక్కడ మాట్లాడినంత సున్నితంగా ఉండదండి అక్కడ సినిమాల్లో ఆవిడ. మీరేమి అపార్థం చేసుకోకండి. ఒరిజినల్ గా ఇది ఇప్పుడు మాట్లాడిన జయవాణి గారు ఇది ఒరిజినల్, అది నటన. మీరు అపార్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను.
నమస్కారం. కానీ ఆవిడ అభిప్రాయానికి మెచ్చుకోవాలి. అది ఇంకా ఆవిడ సావిత్రి గారిని, ఎస్వి రంగారావు గారిని ఆదర్శంగా పెట్టుకున్నారంటే నా హృదయం చలించింది అనమాట. తన స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్ అంటే నటనలో తను ఏ స్టాండర్డ్ ఆలోచిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఆదర్శంగా తీసుకున్న నటులను బట్టి. ఓకేనండి. నాకు కూడా సావిత్రి గారు అంటే చాలా ప్రాణం. నాకు కూడా అండి. సీనియర్ మోస్ట్ ఫ్యాన్ రంగారావు గారు అంటే చెప్పక్కర్లేదు. రంగారావు గారు అంటే ఇక్కడ ఉన్నాడు ఆయన. ఆయన మించిన యాక్టర్ ఎవరు ఇంక పుట్టరేమో అనిపిస్తుంది. అవునమ్మా, నిజంగా నాకు సావిత్రి గారు అంటే ఎంత ఇష్టం అంటేనండి, చదువుకున్న అమ్మాయిలు చూశాను. చదువుకున్న అమ్మాయిల్లో కృష్ణకుమారి గారిని చేసుకుంటారు నాగేశ్వరరావు గారు. అప్పటి నుంచి కృష్ణకుమారి గారి సినిమాలు చూసేదాన్ని కాదు. అంటే సావిత్రి గారిని చేసుకోలేదు. నాగేశ్వరరావు సినిమాలు చూడటం మానేశారు కదా. ఓకే అరవింద్ గారు, నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్ అండి. గుడ్ లక్ అండి. బై బై. థ్యాంక్స్ అమ్మా. యా థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మరో కాల్ ఉన్నారని వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు. నమస్తే అండి. లాస్ ఏంజల్స్ నుంచి ఒక మీకు కృష్ణవంశీ గారి సినిమా సింధూరం బాగా వచ్చా తెలుసా? తెలుసండి. దాంట్లో రవితేజ పాట ఒకటి ఉండదు, ఏమైనా పాడగలరు కొంచెం? లేదండి. హాయ్ రే హాయ్ జామ్ పండిరోయా. ఓకే, ఇప్పుడు మాట్లాడండి ఆడుతుంది. ఎందుకని? సీత గారు అండి. హాయ్ అండి. లాస్ ఏంజల్స్ నుంచి సీత గారు మాట్లాడండి. మాట్లాడండి. గారు వద్దండి. ఓకే ఓకే సీత చెప్పు. చెప్పండి సీత గారు. ఇంతకు ముందు ఆంటీ చెప్పారు కదా, నేను అదే చెప్దామని అనుకున్నాను అనమాట. సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారి పేర్లు వినిపించేసరికి ఎప్పుడెప్పుడు కాల్ చేద్దామా అని చెప్పి. అంటే ఇప్పుడు కాదు, నా కోసం కాదు కాల్ చేసింది. మీకు వాళ్ళు అంటే అభిమానం కాబట్టి మిమ్మల్ని మీతో మాట్లాడాలని వచ్చానండి. మీరు వాళ్ళని తలుచుకుని వాళ్ళ నటన మెచ్చుకుని వాళ్ళని ఫాలో అవుతున్నాను అని చెప్పినప్పుడు మాకు చేయాలి అనిపించింది. అవును నిజమే. అంటే ఇప్పుడు ఈ సావిత్రి గారు వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా నా సైడ్ వచ్చేస్తారు. నాకు అర్థమైంది. మాట్లాడండి సీత గారు. వాళ్ళు మహానటులండి. మీరు వాళ్ళని ఫాలో అవుతే మీరు అలాగా త్వరలోనే మహానటి అయిపోతారు. థ్యాంక్స్ అండి. నిజంగా అంత మాట అన్నందుకు మీరు నాకు బిరుదు ఇచ్చినట్టుంది నాకు నిజంగా. రియల్లీ సీత గారు, మీరు యాక్ట్ చేసిన ఇంతకు ముందు పాత మూవీస్ నేమ్స్ ఏంటంటే నేను ఇంతకు ముందే ట్యూన్ అయ్యాను. సో నేను వినలేదు అవి. ఒకసారి చెప్తే మేము చూస్తాం. మహాత్మా, విక్రమార్కుడు, ఛత్రపతి, యమదొంగ, పంచాక్షరి, ఇలా చాలా మహాత్మా సినిమా చూస్తే దాంట్లో జయప్రకాష్ గారు కూతురండి. ఇంత గుడ్లు మిడిగుడ్లు వేసుకొని వచ్చేస్తుంటారు మీదకి ఆవిడ. అదేమంటే కొట్టేయడం ఒక మటర్ కూడా చేస్తారు సినిమాలో. అది సినిమాలో అండి. పంచాక్షరి సినిమా చూస్తే మీ మామూలుగా వణుకు రాదండి, ఎందులోంచి వణుకు వస్తుంది. సీత, పంచాక్షరి మూవీ చూసావా? చూడలేదు, చూడాలండి, చూస్తాను. నేను ఇక్కడ వచ్చిన మూవీస్ అన్ని అప్ టు డేట్ ఉంటాను, కానీ ఆన్లైన్ లో మూవీస్ ఇస్తూ ఉండదు అనమాట. సో ఇట్లా టోరీలో ఈ మూవీ చాలా బాగుంది అని డిఎంకే గారి షోలో చెప్పినప్పుడు అప్పుడు ఆన్లైన్ లో చూస్తుంటాను అనమాట. ఓకే, అయితే ఈసారి మహాత్మా చూసి మళ్ళీ డిఎంకే గారికి చెప్పండి ఎలా ఉంది. దాంట్లో జయప్రకాష్ రెడ్డి చిన్న కూతురు నేను. అవునా, నేను చూసి చెప్తాను. డిఎంకే గారు ఒక మూవీ బాగుంది అని చెప్పారు అంటే కనుక నో డౌట్ అండి, దాన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, నా మీద అంత నమ్మకం ఉంచినాను. డిఎంకే నిజాలే చెప్తాడండి, అబద్ధాలు చెప్పడం. మీ రివ్యూ బాగుంటుందండి, అందుకని ఫాలో అయిపోతాం అనమాట అలా బ్లైండ్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మీరు విక్రమార్కుడు సినిమా చూసారా రవితేజ్ది? విక్రమార్కుడు చూసాను. దాంట్లో ఆడవాళ్ళు ఒక అమ్మాయి వచ్చేసి చొక్కాపడి కొడద్దు, ఎవరే సత్తిగా ఎవరే సచ్చిరోడు అని ఆడవాళ్ళందరూ కొడతారు చూడాలి. కోసం చూసేవాళ్ళు కదా, అందులోనే కదా. అవునండి, దాంట్లో ఫస్ట్ రవితేజను కొట్టింది ఈవిడేనండి. ఊడిపోయి హంగామా అయిపోతారు ఆడవాళ్ళందరూ. అసలు మాస్ ఫైటింగ్ అనమాట, రవితేజ వర్సెస్ లేడీస్. అక్కడి నుంచి మొదలైంది బీభత్సం. ఆవిడే నేనండి, జయవాణి.
ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేను చూస్తాను అది. అలాగే తప్పకుండా చూడండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సీత గారు. ఉన్నాయని చెప్పారు కదా, అవి తప్పకుండా ఇక్కడికి వస్తే మేము చూస్తాము. అలాగే సీత గారు, తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సీత గారు. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. సీత గారు కట్ అయిపోయిందండి, మరో కాలర్ వచ్చారు, పాపం కట్ అయిపోయింది. అంటే ఇందాక సూర్యకాంత్ గారి గురించి చెప్తున్నా కదండి, ఆవిడ వచ్చినప్పుడు పాపం కొంచెం బొద్దుగా ఉంటారు, బబ్లీగా ఉండేవాళ్ళు. ఆవిడ డాన్స్ చేశారట, డాన్స్ చేస్తే చూసి నవ్వారటండి. నువ్వు కూడా వచ్చావమ్మా ఇక్కడికి ఆర్టిస్ట్ అవుదామని, మా కర్మ కాకపోతే ఎవరెవరో వస్తారు మెడ్రాస్కి, వీళ్ళు పని చేసుకోమన్నారట. ఆవిడ ఎంత అవమానంగా ఫీల్ అయిందంటే, ఇవాళ సూర్యకాంతం గారు అంటే ఆవిడ గురించి ధనిగల భరణి గారు ఒక మాట చెప్పాడు, హీరోల్ని తిట్టింది, హీరోయిన్ని మొట్టింది, తన పేరు ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడపిల్లకి పెట్టకుండా చేసిందని. అవునండి, మనకి అంత గయ్యాడి పాత్ర. మనసు మంచిదండి. మనకు కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో అన్నయ్య, నేను మంగళ మాట్లాడుతున్నాను. హాయ్ సిస్టర్, హ్యాపీ బర్త్డే టు నరేన్ గారు. బావ గారికి హ్యాపీ బర్త్డే. పొద్దున్న ఫేస్బుక్ లో పెట్టాను, ఇప్పుడు లైవ్ లో చెప్తున్నాను. అవునవును, థ్యాంక్ యూ సో మచ్. యా, ఎలా ఉన్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బర్త్డే పార్టీ? షర్ట్ అక్కడి నుంచి వచ్చింది. హలో అండి. హలో అండి. నేను చూసాను, మేము ఇక్కడ విజయస్ లో ఉంటాము. ఇండియాకి 2010 లో వచ్చినప్పుడు పంచాక్షరి మూవీ రిలీజ్ అయ్యింది జూన్ లో అనుకుంటా. మీకు నిజంగా భయమే లేదా? సారీ, ఈవెంట్ చూస్తే భయమే లేదా సినిమాలో? చాలా బాగా చేస్తున్నారు తను. మా పాప కూడా, అంటే తను తెలుగు మూవీస్ చూడదు, బట్ ఇంకా అక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే మూవీసే కదా, తీసుకెళ్ళినాను. తనకి ఆ మూవీ ఎంత నచ్చిందంటే, అంటే ఎందుకు తెలుగు మూవీస్ లో అందరు హీరోస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఈ మూవీ బాగుంది మమ్మీ, అందరు లేడీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ చాలా నచ్చింది మా పాపకి. ఓకే ఓకే, మీ పాపకు కూడా థ్యాంక్స్ చెప్పండి. ముందుగా మీ హస్బెండ్ కి విషెస్ అండి. హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా చేస్తారు. మీ మూవీస్ ఇంకా నాకు వేరే ఏం గుర్తులేవు. విక్రమార్కుడు చూసారా? విక్రమార్కుడు రవితేజ విక్రమార్కుడు, దాంట్లో ఆడవాళ్ళందరూ ఛత్రపతి, యమదొంగ, కళ్ళు బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. కళ్ళు మామూలు కళ్ళు కాదండి బాబు, మామూలుగా ఏదో సెర్చ్ లైట్ లాగా ఉంటాయి, పెద్ద పెద్ద గుడ్లు. కళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తే చాలు. ఇప్పుడు కళ్ళతో కరి చేస్తారు, కళ్ళతో అరిచేస్తారు జయవాణి గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, మాతో వచ్చి మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, కాల్ చేసి మాట్లాడినందుకు. ఓకే సిస్టర్. ఓకే, మా సిస్టర్ అండి అక్కడ పిట్స్బర్గ్, అక్కడ నుంచి. మా సిస్టర్ కూడా పిట్స్బర్గ్ లోనే ఉంటుంది. అంటే పోటీయా మీరు నాకు? సరే, కళ్ళు నాయ పెద్ద అనుకుంటే మీరు అందరికీ పెద్ద కళ్ళు వేసుకొచ్చారు. ఓకే, సర్దుకున్నా, ఏదో పోన్లే, ఎవరు కళ్ళు ఆడలే అని. మళ్ళీ మా సిస్టర్ పిట్స్బర్గ్ లో ఉందంటే మా సిస్టర్ కూడా పిట్స్బర్గ్ ఉంది ఏంటండి? అవునండి, మా సిస్టర్ కూడా పిట్స్బర్గ్ లోనే ఉంటుంది. గుడ్ గుడ్ గ్రేట్. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, రెగ్యులర్ గా వెళ్తారు. వీళ్ళు కూడా సాటర్డే అక్కడ మార్నింగ్ సాటర్డే లగవంగానే ముందు గుడికి వెళ్ళేసి వస్తారు. ఇవాళ హనుమత్ జయంతి, ఇవాళ హనుమంతుడు ఆంజనేయ స్వామి పుట్టినరోజు. అదొక శుభదినం. మళ్ళీ రోజు వచ్చారండి మీరు, నిజంగానే థ్యాంక్ యూ అండి. హనుమత్ జయంతి రోజు వచ్చారు, మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి రోజు నన్ను ఈ స్టూడియోకి హ్యాపెన్స్ అండి, అది జరుగుతాయి, అది అనుకోకుండా అలా జరుగుతాయి తప్ప నాకు ప్లాన్ లేదు, మిమ్మల్ని పిలవాలన్న ఆలోచన లేదు. సడన్ గా ఎందుకో, అవును జయవాణి గారిని పిలిస్తే ఎలా ఉంటుందండి, తీసుకెళ్ళాడు అదే నాకు నంబర్ లేదన్న, చేస్తాం బాబు అని చెప్పి పొద్దున్నే కాఫీ తాగుతున్నాం, ఇద్దరం కాఫీ తాగాం, మీకు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ అండి. మీ కాలర్స్ అందరు కూడా నాకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇది కొంచెం బాధాకరమైన విషయమే, కొంచెం బాగా ఎక్కువగానే బాధాకరమైన విషయం అనుకోండి. అయినా నా ఫ్యాన్స్ నాకు ఎప్పుడు ఉంటారు. లేదు, ఇవాళ ఒక్కరోజు కదా నేను మాట్లాడుతుంది, రేపటి నుంచి మళ్ళీ మీతో కంటిన్యూ. అందుకని మధ్యలో ఏం చేస్తానంటే, సెలబ్రిటీస్ ని వాళ్ళకి అవసరం ఉన్నా, లేకపోతే నేను ఆదిత్య గారు పాపం షూటింగ్ ఉందండి, హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోండి అన్న. థ్యాంక్స్ భయ్యా, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే ఫిల్మ్ సిటీ వెళ్ళాలని పరిగెత్తాడు విఎన్ ఆదిత్య గారు. నిన్న వచ్చింది ఆయన సినిమా చేస్తున్నారు, ఇప్పుడు ఆ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు
ఒక మంచి పాట విందామండి, కొంచెం రెస్ట్ తీసుకుందాం, తర్వాత మన సినిమా కబుర్లు బోల్డ్ అని మళ్ళీ మాట్లాడతామండి. అప్పటిదాకా ఈ పాట విని ఎంజాయ్ చేయండి. విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టే ట్యూన్ టు టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకేతో పాటు మరి లేడీ యంగ్ రెబల్ స్టార్ అంటే అఫ్ కోర్స్ ప్రభాస్ గారు అనుకోండి. ఈవిడ హీరోయిన్ కాకపోయినా భయంకర రెబల్ స్టార్ జయవాణి గారు ఉన్నారు మన స్టూడియోలో. ఇందాక మరి నేను చెప్పాను ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు పంచాక్షరి, ఛత్రపతి, విక్రమార్కుడు, మహాత్మా. మెయిన్ జయవాణి గారికి పేరు తీసుకొచ్చిన సినిమా మహాత్మా. ఆ సినిమా తర్వాత అంటే వాట్ ఈజ్ జయవాణి, హూ ఈజ్ జయవాణి అనేది సినీ వర్గాలకు కానివ్వండి అటు ప్రేక్షకులకు కానివ్వండి బాగా పరిచయం అయ్యారు. సో అటువంటి జయవాణి గారితో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. జయవాణి గారు, ఒక నటికి లేదా ఒక నటుడికి అంటే ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటండి? ఏదైతే డైరెక్టర్ గారు చెప్పారో అది అవగాహన చేసుకుని దాంట్లోకి ఇమిడిపోయి యాక్ట్ చేయగలగాలండి. అదే యాక్టింగ్ అంటే. నీళ్ళలాగా డైరెక్ట్ తీసుకొచ్చి గ్లాస్ లో పోస్తే ఆ షేప్ రావాలి, ఏ పాత్రలో పోస్తే ఆ షేప్ కి ఇమిడిపోవాలి అంతే. ఓకేనండి. అంటే ఇందాక ఆవిడ సూర్యకాంత్ గారి గురించి మాట్లాడడం కదండి. ఆవిడ అంటే గయ్యాళి అత్తగారు ఎలా ఉంటుందంటే దానికి ఎవరన్నా అత్తగారు కొంచెం గయ్యాలుగా ఉందన్న ఓ ఈవిడ సూర్యకాంతం అండి అనేవాళ్ళు. ఆడపిల్లలు ఎవరన్నా అంటే గయ్యాలరా బాబు సూర్యకాంతం ఆయన అనేవాళ్ళు. ఛాయాదేవి గారు కూడా వచ్చారు కానీ ఈవిడ స్థాయికి ఎదగలేకపోయారండి. ఈవిడ అటు మెత్తటి సౌమ్యంగాను నటించగలరండి, అటు కొంచెం హార్ష్ గాను యాక్ట్ చేయగలరు. రెండో ఉన్నాయండి. అండ్ అంత లావు పర్సనాలిటీ వేసుకొని ఆవిడ యాక్ట్ చేస్తుంటే అసలు కళ్ళబడి నీళ్ళు పెట్టుకొని తుడి చేసుకున్నట్టు ఉసూరు అనిపిస్తుంది. మళ్ళీ అయ్యం లేచి ఇట్ట బూతులు తిప్పుకుంటుంటే దొంగ మొహం అనిపిస్తుంది, తిట్టుకుంటాను. అంటే అది ఆ వేరియేషన్స్ అండి అలా మెయింటైన్ చేశారు. ఎన్ని సినిమాల్లో ఆవిడ గయ్యాల పాత్రలు వేశారండి. ఆ బ్రాండ్ సూర్యకాంత్ గారు బ్రాండ్ ముద్ర, కానీ ఎక్కడా మనకి బోరు కొట్టదండి. లేదండి. పక్క రాలింగ్ గారు ఎందుకంటే ఆ పాత్రలో ఆవిడ అయిపోతారు. ఆ పాత్ర అక్కడ సూర్యకాంతం గారు కనపడరు, ఆ పాత్ర కనపడుతుంది. ఇప్పుడు చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే అండి ఏ పాత్ర చేసినా సూర్యకాంతం గానే చూడటం మొదలెడిసారు. అవునండి. మీకు మిస్సం కాదు గుండం సినిమాలు చూడాలి, ఆ టైటిల్ ఆవిడ మీద పెట్టారండి. అవును. హీరోలు ఇద్దరున్నారు, హీరోయిన్లు ఇద్దరున్నారు, రంగారావు గారు అనే మహానుభావుడు ఉన్నాడు సినిమాలో. మరి వీళ్ళందరినీ పక్క దోసిరాజని ఆవిడ గుండమ్మ కథ. అది వెరైటీ, అదొక ప్రయోగం. ఎందుకంటే ఒక సూర్యకాంతం గారి పేరు మీద ఒక సినిమా రావడం, మరి ఆ సినిమాలో ఇంతమంది పెద్దలు అందరూ నటించడం, మరి హర్నాథ్ గారు, విజయలక్ష్మి గారు, అదొక పేరు. అది ఆ మూవీ నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జమున, ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు అందరూ అసలు కంబైన్ గ్రూప్ అండి. ఎక్సలెంట్ గ్రూప్ అండి అది. రమణారెడ్డి, రాజనాల్ గారు తండ్రి కొడుకులు. బయట ఎందుకు వచ్చేవారు, ఇటు జైల్లో ఉంటేనే బాగుంటాడు ఆయన అనుకుంటుంటాడు. ఆయన గొప్ప కాంబినేషన్ అండి బాబోయ్. విశ్వేంద్రమణి ఆయన భార్య. అవునండి. మీకు అంటే ఒకటండి ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఈ రెండు శ్రీమన్నారాయణలో కూడా జయప్రకాష్ గారి పేరే. అవునండి. దీంట్లో కూడా జయప్రకాష్ గారి పేరే. రెండిట్లో కొడుతున్నారు ఆయన్ని. రెండిట్లో ఆల్మోస్ట్ కొట్టాల్సిన డామినేషన్ క్యారెక్టర్ ఏనండి. ఆయన్ని డామినేట్ చేసే క్యారెక్టర్ అనమాట. ఓకేనండి. కాకపోతే దీంట్లో ఆటానగర్ సూర్యలో వచ్చేసి 4th వైఫ్ నేను ఆయనకి. ఇది కొంచెం రీజనబుల్ గా ఉందండి, ఎందుకంటే యాక్చువల్ గా ఆయన తాత వయసు ఉంటుంది మీకు. ఓకే అంటే ఆ రాజకీయ నాయకులు వాళ్ళు సహజంగా జరుగుతుంది కాబట్టి ఓకే ఇది మేనేజ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కూడా వైఫ్ క్యారెక్టర్, ఇది కూడా డామినేటింగ్ క్యారెక్టర్. ఓకేనండి. అంటే మీకు డామినేటింగ్ క్యారెక్టర్ తప్ప మామూలుగా ఏం చేయరా మీరు? అయ్యో నేను అలా అనుకోలేదండి. నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తానంటున్నాను, కానీ డైరెక్టర్స్ ఒక బ్రాండ్ అని కాదండి. ఇప్పుడు మీరు చూడండి, మీరు కూడా అంటున్నారు మీరు సాఫ్ట్ గా చేస్తే నాకు నచ్చదండి అని. లేదండి చేయొచ్చండి, ఎందుకు చేయకూడదు. కానీ అమాయకుడు అనే సినిమాలో గుమ్మడి గారు విలన్ గా యాక్ట్ చేశారండి. ఆ సినిమా సక్సెస్ అయింది. కొన్ని సినిమాలు గుమ్మడి గారు విలన్ గా చేశారు. అఫ్ కోర్స్. అలాగా కొన్ని మూవీస్ వచ్చేసి నేను అక్కడ ఇద్దరు ఆడవాళ్ళకి లేడీస్ మధ్యన ఫైటింగ్ ఉన్నా కూడా
నేను జస్ట్ టేక్ అప్పుడు ఆ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తానండి. అప్పటి వరకు కూడా మామూలుగా వాళ్ళు చేస్తున్నా కూడా నేను చూస్తూ ఉంటాను, కొంచెం మామూలుగా చెప్తూ ఉంటాను. అయినా సరే జూనియర్ ఆర్టిస్టులు 2-3 వచ్చేసి, మేడం మీరు ఓడిపోవడం మాకు ఇష్టం లేదు, ఆవిడ చూడండి ఎలా ఎగరేస్తుందో, మీరు ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నారు, అస్సలు మాకు వద్దు, మాకు మీరు రెబల్ గానే కావాలంటున్నారు. ఒప్పుకోవట్లేదు, జూనియర్ ఆర్టిస్టులు ఒప్పుకోవట్లేదు. వచ్చి వాళ్ళు చెప్పేస్తున్నారు, మేడం మీరు ఇలా ఓడిపోతుంటే మాకు నచ్చట్లేదు అంటే, లేదమ్మా టేక్ లో చేస్తాను, ఎనర్జీ లెవెల్స్ ఇదైపోతూ ఉంటాయి. సో అప్పుడు చేస్తాను ఒకసారి, ఓ అలాగా మీరు డల్ అయిపోయారేమో అని భయం వేసింది మాకు, అందుకనే వచ్చి చెప్పేస్తున్నాం మేడం, సారీ ఏమనుకోవద్దు. నన్ను డల్ చేయాలన్నా కూడా చాలా చాలా కష్టం. అందులో మీ ఫ్యాన్స్ అందరూ కూడా మీకు టానిక్ లాగా ఉన్నారండి. టానిక్ ఏంటండి, రోజు వాళ్ళతో మాట్లాడుతుంటే రెట్టింపు. ఇప్పుడు చూసారు కదా, రేపు ఈ టైంకి చూడండి టింకరింగ్ పడుతుంది, స్విమ్మింగ్ వెళ్తుంది, మళ్ళీ ఇప్పుడు 10-12 ఏళ్ళు ఈజీగా తగ్గుద్ది. రేపు పొద్దున రేపు మధ్యాహ్నానికి మొత్తం టింకరింగ్ వేసి ఇవన్నీ మొత్తం నీట్గా వచ్చేటికి మళ్ళీ 45-50 అంటారు. 59 అంటే ఒప్పుకోరు. కాదు కదా, ఇప్పుడు 39కి వచ్చేస్తారు. కొంచెం మరి అంత లేదు కానీ ఒక 45-50 అంటే కొంచెం రీజనబుల్ గా నమ్మకం. మరి బర్నింగ్ బ్లడ్ కావాలంటే వచ్చేయాలి కదండి. పొద్దున్న లేసి పరిగెత్తున్నామండి, చేస్తామా? మళ్ళీ ఆర్టిస్ట్ అంటున్నారు కదా, పొట్టలు పెంచుకొని అది వరకు హాయిగా ఉండేవాడి. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత నైట్ నడుస్తున్నాను, మళ్ళీ పొద్దున్న కూడా చేస్తున్నారా నైట్? 2 చపాతీలండి, 2 చపాతీలు, కప్పు పాలు, అది కూడు. ఏం చేస్తాం, కోల్డ్ ఏంటి బాబు, బిర్యానీలు తినేవాడి నాయన, ఫ్యామిలీ ప్యాక్లు. ఇప్పుడు లేదు ప్రస్తుతానికి, అట్లా అడిగేం లేవు. సరేనండి, మీకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు రన్నింగ్ తర్వాత ఇప్పుడు రాజమౌళి దగ్గర పనిచేశారు. చేశానండి. ఛత్రపతి, విక్రమ 3 సినిమాలు చేశారు. మళ్ళీ మర్యాద రామన్న 4 మూవీస్ చేశాను. ఏగే అవకాశం లేదు, ఎందుకంటే ఏగే మెయిన్ క్యారెక్టర్ కాబట్టి వాళ్ళ ముగ్గురే మెయిన్. లేదండి, నాకు తెలీదు, మేబీ క్యారెక్టర్స్ ఉండకపోవచ్చు, తక్కువలేండి. అండ్ మెయిన్ ఏగా సుదీప్, సై కూడా చేశానండి. సై కూడా చేస్తారు. సై లేదండి, అది కాకపోతే అది గుడుంబాలు అమ్మే క్యారెక్టర్ అనమాట. అజయ్ గారితో కొంచెం కట్ అయిపోయింది, అది ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది. ఏదో చిన్న చివర ఒక ముక్క మిగులుతుంది. ఓకేనండి. అంటే ఒకటి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం పూరి జగన్నాథ్ గారి సినిమా చేయలేదు. పూరి జగన్నాథ్ గారిది చేశానండి, మేడ్ ఇన్ చెన్నై ఉంది కదా, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. దాంట్లో గౌతమ్ రాజు గారిని తన్నే క్యారెక్టర్. చిన్నప్పుడు రాయి పెట్టి కొడతాడు, వైఫ్ క్యారెక్టర్ అనమాట గౌతమ్ రాజు గారు. ఆయన బదారు గౌతమ్ రాజు కొట్టానండి. మొదలెట్టిన దగ్గర నుంచి కెరీర్ మొదలెట్టింది బాగా కసి మీద వచ్చారు ఇక్కడికి ఇండస్ట్రీకి. దొరికినట్టు గోపాల్ పగలు కూడా అంటున్నారు. లేదండి, నేను ఎవరిని కొడదామని రాలేదు, డైరెక్టర్లు కొట్టించేస్తున్నారు కదండి బాబు, డైరెక్టర్స్ కొట్టిస్తున్నారండి. బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. అవునండి. ఇంకా తర్వాత సీన్ వైట్ల డైరెక్షన్ ఏమైనా చేశారా? అంటే అది చేశాను కానీ అండి, కింగ్ ఏదో మాకు ఒక్కరోజు క్యారెక్టర్ అయిపోయింది, అది అంటే ఒకటిలేండి ప్రతి సినిమాలో. అంటే ఇప్పుడు మహాత్మా తర్వాత నాకు తెలిసి ఇక్కడ నుంచి చేస్తాను అందరు మూవీస్, అందరు డైరెక్టర్లను చేసామంటే ఒక్కో డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అవునండి. ఇప్పుడు సీను వైట్ల గారు ఉన్నారు, తాగుబో సీన్ పెడతాడు, కామెడీ పెడతాడు. ప్రతి సినిమాలో అది కామన్ అండి, కామెడీ కంపల్సరీ ఉంటుంది. అలాగే తాగుబో సీన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన చూడండి, ఆనందం దగ్గర తీసుకోండి మీరు, వెంకీ కానివ్వండి, నమో వెంకటేష్, ఏ సినిమా అయినా సరే ఒక తాగుబో సీన్ ఖచ్చితంగా ఉంటుంది. కాదండి, ఇప్పుడు విలన్ ఏంటి, నేను విలన్, తాగుబోతు సీన్ ఏంటి, మీరు అసలు అంటే ఆయన కాదండి, ఆయన సినిమాల్లో అంటే బ్రాండ్ ఎవరు సీన్ వైట్ల గారి సినిమాలు అలా ఉంటాయండి. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే విలన్లు ఫైట్లు కొద్ది భారీగా ఉంటాయి. ఏమో కానండి, నాకు ఇవ్వరేమో తాగుబోతు క్యారెక్టర్. మీకు ఒకవేళ ఇస్తే చేయరా? చేయాలి కదా, ఆర్టిస్ట్ అయినా చేయాలి కదా. కానీ మరి నాకు ఇవ్వకపోవచ్చు. సరే కానీ నాకు ఇస్తే నేను పండగనండి, నాకు అదే మరి నటించను, ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్డ్. మానేసిన కానీ అదే నాకు అర్థం అవుతుంది మీ ఇంటెన్షన్, మీకు కావాల్సిన క్యారెక్టర్ నా మీద పెట్టి దీనికి ముడి పెట్టి మీరు మాట్లాడుతున్నారు. బోడిగుండికి మోకాలికి ముడేసుకున్నట్టు ఉంటుంది. లేకపోతే నా క్యారెక్టర్స్ ఏంటండి, మీరు తాగుబోతు క్యారెక్టర్స్ గురించి కాదండి. అంటే ఆయన బ్రాండ్, ఆయన సినిమాలో కామన్ గా ఉండేవి,
అదే ఎందుకు గుర్తొచ్చిందండి, ఆయన కామెడీ కూడా బాగా చేస్తారు. కామెడీ చెప్పాను కదండి, కామెడీ అంటే తాగుబోతు సీన్ లో కూడా కామెడీ ఉంటది, డాన్స్ సీన్ లో కూడా పటా 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 అని బాగా చేస్తారు కృష్ణ భగవాన్. ఒక సీన్ లో బ్రహ్మానందం ఢీలో సునీల్ బాగా చేస్తారు. ఢీలో ఎంత మంచి క్యారెక్టర్ అండి జయప్రకాష్ రెడ్డి గారిది. ఒక్క డైలాగ్ ఉండదండి. జుమ్మందినాథం స్టార్ట్ అయింది, ఆల్రెడీ టాలెంట్ హంట్ జరుగుతోంది. మీకు అమెరికన్ తెలుగు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటాకి ఒకసారి మీరు వాళ్ళు ఎవరన్నా కనుక్కున్నా, లేదంటే సైట్ లో ఉందండి, తెలుగు.com సైట్ లో ఉంది. నేను చేశాను ఆల్రెడీ రిజిస్టర్, నాకు మరి కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. బట్ అది నాకు ఒకసారి కనుక్కుందాం అండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఆర్కైవ్స్ లో ఎక్కడ వెళ్ళి వినాలి అవి పాతవి మీరు? అది లేదండి, ఆటా సైట్ ఉందండి, ఆటా వారిది. ఆ సైట్ లో చూసినా మీకు వివరాలు దొరుకుతాయి. మేము ఇప్పుడు ఆల్రెడీ అయిపోయాయి కదా, 2 weeks నుంచి ఎప్పుడు అయిపోయాయి కదా, వినాలంటే ఎట్లా? వినాలంటే అది అక్కడ పోస్ట్ చేస్తారండి. ఇక్కడ జడ్జెస్ వచ్చారు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు వచ్చి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే మీరు అక్కడ పాడిన పాటలు అవన్నీ రికార్డెడ్ ఆడియో వర్షన్ ఇక్కడికి వస్తే, ఇక్కడ వీడియో షూట్ చేశారు, వీళ్ళ పాటలన్నీ విని వాళ్ళు జడ్జిమెంట్ చెప్పి వాళ్ళు మార్క్స్ వేశారండి. అవన్నీ మీకు అక్కడికి వస్తాయి తిరిగి. ఆల్రెడీ మేము వినొచ్చు కదా, అది ఇంకా అయిపోలేదు కదా, ఇంకా సెలెక్ట్ అవుతుంది కదా, ఆడిషన్ జరుగుతుంది అనుకుంటా. ఆఫ్ కోర్స్ అండి. హలో, ఆడిషన్ అది ఇంకా రౌండ్స్ జరుగుతున్నాయి కదా, ప్రిలిమినరీ రౌండ్ జరుగుతున్నట్టుంది కదా, ఫస్ట్ రౌండ్. ఓకేనండి, ఒక పని చేస్తానండి, రేపు మీకు ఆ వివరాలు నేను రేపు ఫోన్ చేస్తే మీకు తప్పనిసరిగా మీకు తెలపగలను. ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశాను, అది మా అమ్మాయిది ఏమైంది నాకు ఒకసారి తెలియాలి. అది నాకు ఎప్పుడన్నా మళ్ళీ మెయిల్ వస్తుందా, కన్ఫర్మేషన్ ఏంటి, దాని గురించి నాకు ఏం ఐడియా లేదు. నేనైతే ఆటా వెబ్సైట్ లోకి వెళ్ళి నేను రిజిస్టర్ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అలాగే యాక్టర్స్ లో కూడా ఒక్కసారి వింటాం కదా, లాస్ట్ టైం మేము మ్యాథ్స్ వాళ్ళకి అలాగే చేసాము, టోరీ వాళ్ళే చేశారు అప్పుడు, అది యాక్టర్స్ లో విన్నాం. బట్ ఈసారి నాకు ఎక్కడ కనిపించట్లేదు ఆల్రెడీ ఆర్కెస్ లో, అది ఏంటి నాకు అది ఒకసారి అర్థం కావట్లేదు, అడగదామని కాల్ చేశాను. రేపు మీరు చెప్తారా ఏ విషయం? షూర్ అండి, రేపు నేను మీ వివరాలన్నీ తెలియజేస్తాను. మీరు నా షో ఫోన్ చేస్తే ఖచ్చితంగా తెలియజేస్తాను. రేపు కాశీ విశ్వనాథ్ గారు సాంగ్ ఒకటి ప్లే చేద్దాం, ఒక నిమిషం చెప్పండి మీరు. కాదండి, ఆయన చెప్పాలి, శ్రీనివాస్ గారు చెప్పాలి. ఆ వివరాలు నాకు పూర్తిగా తెలియదు కాబట్టి అవన్నీ నేను తర్వాత చెప్తాను. నేను మీ పేరండి? జయ గారు ఎక్కడి నుంచి? అమెరికాలో విచ్ పార్ట్ ఆఫ్ అమెరికా అండి? డెట్రాయిట్ నుంచి జయ గారు. ఓకేనండి, రేపు నా షోలో ఫోన్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తానండి. ఓకే అండి, చాలా థ్యాంక్స్. ఓకే మేడం, జయవాణి గారు ఉన్నారు, వారితో మాట్లాడతారు. జయ గారు, మీరు జయ గారు, ఇక్కడ జయవాణి గారే. హలో హలో, మాట్లాడండి. జయవాణి గారు ఉన్నారండి, ఆర్టిస్ట్, మహాత్మా, విక్రమార్కుడు, యమదొంగ, ఛత్రపతి, పంచాక్షరి ఈ సినిమాలో నటించిన నటి అండి. కొంచెం రెబల్గా ఉంటుంది ఆవిడ క్యారెక్టరు ప్రతి సినిమాలో కూడా. వారితో మాట్లాడండి జయవాణి గారు. హలో జయ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగుంది. నేను ఎందుకు కాల్ చేస్తే మీరు చక్కగా మీరు దొరికారు మంచిగా. మీ ఫోటో చూస్తున్నానండి ఇప్పుడు. థ్యాంక్స్ అండి. మీరు అక్కడుండి కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే తెలుగు ప్రోగ్రామ్స్ మీద, వాటి మీద చాలా సంతోషంగా ఉందండి నాకు. మాకు టీవీలో కాకుండా మళ్ళీ స్కైప్ ద్వారా సాంగ్స్ ఇట్లా ఆర్టిస్టులతో మాట్లాడటం ఇప్పుడు మాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉండి కూడా ఇవన్నీ మేము చేస్తున్నాం. అంటే మీరు వస్తున్నారా అండి రేపు ఆటాకి? రేపు రావట్లేదండి, నేను ఆటాకి రావట్లేదండి. నెక్స్ట్ ఇయర్ నేను వస్తున్నానండి. నేను వచ్చినప్పుడు నాతో పాటు వాళ్ళు కూడా తీసుకొస్తాను. విక్రమార్కులో ఒక మంచి సాంగ్ వేయండి. ఓకేనండి, అయితే విక్రమార్కులో ఒక మంచి పాట వేస్తానండి. ఓకే, మీ కోరిక మేరకు ఒక మంచి పాట. నైస్ టాకింగ్ టు యు అండి జయ గారు. రేపు ఫోన్ చేస్తే నేను లెట్ యు నో దట్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అండి. ఓకే, యా, బై బై, టేక్ కేర్ అండి. నైస్ టాకింగ్ టు యు, హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు పాపం అడిగారు కాబట్టి విక్రమార్కుడు సినిమా నుంచి ఇంకో కాలర్ వస్తున్నారండి. ఓకే, కట్ అయిపోయింది. మా సురేష్కి కొంచెం ఇక్కడ మోగ మనసులు మాకు తేడాగా ఉందండి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద వేషం అండి, మీ వయసుకి మించిన వేషం వచ్చింది, గుమ్మడి గారి లాగా. ఆయన పాపం 25 ఏళ్ల వయసులో 60 ఏళ్ళ వేషం వేశారు సంసారం సినిమాలో. అట్లా కాలర్ వచ్చారండి. హలో, హాయ్ అండి.
హలో. హలో సార్, బాగున్నారా? బాగున్నాను సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఫణికుమార్, కాలిఫోర్నియా. యా, ఫణికుమార్ గారు, హౌ ఆర్ యూ సార్? ఫైన్ ఫైన్ సార్. ఏం సార్ వచ్చిందా నోటీస్? నోటీస్ వచ్చిందా? నోటీస్ ఇంకా రాలేదు సార్. ఇంకా వస్తుంది సార్, ఫ్లై అయింది ఇప్పుడే. ఓకే ఓకే, అక్కడ ఫ్లై అయిందా? సార్ మనశ్శాంతిగా బతికినారా ఫణికుమార్ గారు? నా మానాన్ని నేనేదో ఆర్జీగా బతుకుతుంటే నాకెందుకు సార్ ఈ నోటీసులు? లేదు సార్, నోటీసులు అయినా కీర్తి అన్ని మీకే సార్. సార్ మీ అభిమానం ఉంటే చాలండి. అభిమానము అన్ని మీకే. అంతేనా? ఆగ్రహమైన, ఆదరణైన, అభిమానమైన మొత్తం నాకేనంటారు. హలో హలో సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఎందుకో తెలియట్లేదు. ఓకే సార్, ఫణి గారు మన స్టూడియోలో జయవాణి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. హలో అండి, జయవాణి గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, ఇంకేంటండి విశేషాలు? ఏమున్నాయండి, సేమ్ ఓల్డ్ లైఫ్. పాపని డ్రాప్ చేయాలి, డే కేర్ లో ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సాయంత్రం పిక్ చేసుకోవాలి, ఇంటికి వచ్చేయాలి. ఓకే, మూవీస్ చూస్తూ ఉంటారా మరి? డెఫినెట్ గా అండి. అసలు మీరు విక్రమార్కుల్లో ఒరే సత్తిగా మీరే అండి? సచ్చినోడా అని చెప్పి అవునండి, యాక్టింగ్ భలే ఉంటుందండి నిజంగా. విక్రమార్కులనే కాదు, కొన్ని మూవీస్ ఉన్నాయి, డైలాగ్స్ బాగుంటాయి అన్నమాట మీది. థ్యాంక్ యూ అండి. మహాత్మా చూసారా ఫణి గారు? మహాత్మా చూసారండి. దాంట్లో జయప్రకాష్ రెడ్డి గారు చిన్న కూతురండి. చిన్న కూతురు, అవును సార్. ఫాదర్ ని చంపేయడానికి ప్లాన్ చేసి బ్రదర్ ని చంపేస్తాం. కానీ అసలు విక్రమార్కుడు అయితే అసలు అది గుర్తుండిపోతుందండి. అవునండి, పట్టుకొని వీళ్ళు ఇక్కడ తల్లుకుంటే బ్రహ్మానంద గారు పైన కూర్చొని డైరెక్ట్ చేస్తుంటారు. అల్లుడు అక్కడ చూడు, హెల్మెట్ దొరుకుతాడు. అలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. యా, ఇంకా ఆయనకు ఏముందండి, అసలు కంటిన్యూస్ 9 hits. ఆయన అసలు అపర చాణిక్యుడు అయిపోతున్నారు. అవునండి, 10th hit రెడీ అవుతున్నాండి. 30th వస్తుంది ఇక. అవును సార్. యా యా, చూడాలి. అక్కడ కూడా రిలీజ్ అవుద్ది అనుకుంటాను, నాకు తెలిసి ఇమ్మీడియట్ గా 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారండి దాన్ని. ఇది కాలిఫోర్నియా సార్, బే ఏరియా. అసలు ఇక్కడ రిలీజ్ కానీ మూవీ అంటూ లేదు. ఇంకేంటి కుమ్మేయండి. ఫ్రీమోంట్ శాన్ హోసే. ఓ గ్రేట్. ఇక్కడ బాగుంటుంది సార్. ఇక్కడ రిలీజ్ కూడా చాలా బాగుంటాయి అనమాట. మొన్న గబ్బర్ సింగ్ కూడా బాగా హైప్ చేశారు. షరా థియేటర్స్ అని చెప్పి మిల్పిటాస్ లో కంటిన్యూస్ 3 థియేటర్లలో రన్ చేశారు. ఓకే, ఎలా ఉందండి? ఇదైతే సెకండ్ హైదరాబాద్ అండి. సన్నీవేలు ఇదంతా అసలు మీకు ఎలా ఉంటుందంటే ఒక హైదరాబాద్ లో ఉన్నట్టే అనమాట. పక్కన ఎక్కడ పోయినా కూడా తెలుగు వాళ్ళే అంతా. తెలుగు రెస్టారెంట్ల చుట్టుపక్కల. ఫణి గారు, బాబా ప్రభాత్ రాజరత్న రత్న పాన్ దొరుకుద్దా? చూనేమే బాబా సార్, అన్ని దొరుకుతాయి. నేమ్ ఇట్ అంటే జస్ట్ సెకండ్ హైదరాబాద్. సెకండ్ హైదరాబాద్ అండి. ఈవెన్ ఆ మిక్సీ బుష్ ఉంటాయి కదండి, అవి కూడా దొరుకుతాయి సార్. ఇది గ్రేట్, ఇది పంచ్. ఓకే, అదే యాక్చువల్ గా మా ఫ్రెండ్స్ న్యూ జెర్సీలో ఉంటారు అనమాట. వాళ్ళు కాల్ చేసి అడుగుతుంటారు, మ్యారేజెస్ అనే కదండి ఆ మిక్సీ బుష్ లో పోతాయి అనమాట. ఇక్కడ కంచి తెచ్చుకున్న తర్వాత అయితే కాల్ చేసి అడుగుతారు అనమాట, అరే మిక్సీ బుష్ పంపిరా లేదురా అని చెప్పి ఫోటోలు తీసి దాన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి పంపిస్తే వెళ్ళి వాడికి చూపిస్తే వాడు అప్పుడు ఇచ్చేస్తాడు వెంటనే. ఇది బాగుందండి. అలా వస్తుంది. మన బేగం బజార్ కూడా పెట్టేశారు అక్కడ బే ఏరియాలో. ఏం సార్? బేగం బజార్ కూడా పెట్టేశారు. అవునా? ఏమో సార్, నాకు తెలీదు. అంటే మీరు మిక్సీ బుష్ లో కూడా దొరుకుతాయి అన్నారు కదా. ఓకే. కానీ సార్ బేగం బజార్ లో హాఫ్ ఆఫ్ ది ఐటమ్స్ అన్ని డూప్లికేట్. 2 నంబర్ కమాల్. అవునండి, డూప్లికేట్ లో ఉంటాయి అక్కడ. అందుకే నన్ను చౌకిస్తాడు. ఇక్కడ ఏంటంటే డూప్లికేట్ కొంచెం మెయింటైన్ చేయడం కష్టం. అక్కడ సీజ్ చేస్తారు కదండి షాప్ ని. అంతే కదండి సార్.
లైసెన్స్ తొక్క తోటకూరలు అసలు రివ్యూస్ ఉంటాయండి. ఒక ఇండియన్ రెస్టారెంట్ పెట్టాలన్నా కూడా ఆ చుట్టుపక్కలంతా రివ్యూస్ కరెక్ట్ గా ఉండాలి. ఐ మీన్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వస్తారు, వాళ్ళు అసలు ఇవ్వడము రివ్యూస్ ఇవ్వడము, అమ్మో రేటింగ్స్ ఉంటాయి అనమాట. ఇంకా అసలు ఎవరు రాడు. ఒకవేళ వాళ్ళు 2 out of 5 కి 2 గానీ 1.5 గానీ 2.5 గానీ ఇచ్చినట్టు రాడు ఎవరు. ఇంకా అంటే ఇక్కడ ఇండియాలో లంచాలు ఇస్తే రేటింగ్ పెంచరా? వర్కౌటే కాదు సార్, అసలు లంచాలు అనేది వర్కౌటే కాదు ఆ విషయంలో. ఏం దేశం మీరు ఎలా అయిపోతుందంటే యువర్ స్పాయిలింగ్ ద ఫ్యూచర్ అని, కిడ్స్ ఫ్యూచర్ అని చెప్పి ఎవరన్నా వాక్ చేస్తుంటే బ్యాక్టీరియా వెళ్ళడము అలా అని చెప్పి వాళ్ళు అంత సీరియస్ గా ఉంటారు. మన దేశం రమ్మనండి, ఏ లైసెన్స్ కావాలంటే ఆ లైసెన్స్ డబ్బులు పడితే బొచ్చుడు వస్తాయి. అదే కదా అసలు మన దగ్గర లైసెన్స్ ఎందుకు సార్? అసలు ఎక్కడ పడితే అక్కడ బండి మీద పెట్టినప్పుడు నచ్చిపోతుంది. మారుతుంది సార్, ఇండియా కూడా మారుతుంది సార్. అమెరికాని తలదన్నే స్థాయికి నా భారతదేశం ఎదుగుతోంది, చూపిస్తాను నేను. ఇంకా ఎదగాలి సార్, ఇంకా ఎదగాలి, ఎదుగుతుంది సార్. కంపీట్ అవ్వాలి సార్, బాగా కంపీట్ అవ్వాలి, అలా ఇలా కాదు. యా అందుకనే సార్ ఇప్పుడు నేను 60లో కూడా 20 లాగా ప్రవర్తిస్తున్నా. మరి నా దేశం బాగా పొజిషన్కి వచ్చే వరకు కూడా నేను ఎలాగే ఉంటా. అసలు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలండి. నేనైతే బాగా ఇన్స్పైర్ అవుతున్నా. ఓ గ్రేట్. ఏ రకంగానండి? చెప్పండి మేడం. ఏ రకంగా ఇన్స్పైర్ అవుతున్నారు? మంచి విధంగా, చెడు విధంగా. అంటే ఇప్పుడు ఆయన 59 ఉంటే 30 లాగా ఇన్స్పైర్ అవుతున్నారు. మరి మీకు 30 ఉండొచ్చేమో వాయిస్ ని బట్టి. 32 అండి. 32 అంటే మీరు 16 లో ఉంటున్నారా, 12 లో ఉంటున్నారా? మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నారండి? మీ బ్లడ్ ఏ రకంగా మరుగుతోంది? అయ్యో అసలు డిఎంకే గారి బ్లడ్ ముందర మన బ్లడ్ ఏముందండి? సింహాద్రిలో అగ్గిపుల చూసుకొని రక్తం అంటిస్తే అగ్గిలుకున్నారు అనమాట. బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారు. ఇక్కడ బర్న్ అవుతుందంటండి బ్లడ్ ఇప్పుడు. మీరు మేడం మీరు ఒక అగ్గిపుల తీసి తక్కువనుకుంటుంది. అక్కర్లేదండి, మీరు చెప్తుంటేనే ఇక్కడ బర్న్ అవుతుంది. ఇక్కడ ఆయన కూర్చున్న సీట్ కాలుతుంది. ఫ్యూచర్ మూవీస్ ఆటోనగర్ సూర్య అండి, శ్రీమన్నారాయణ. ఆటోనగర్ సూర్య, శ్రీమన్నారాయణ. నాగ చైతన్య ఆటోనగర్ సూర్య అండి, బాలకృష్ణ గారిది శ్రీమన్నారాయణ. ఓకే, ఇంకేం సార్ ఫణి గారు? సౌండ్స్ గుడ్. ఆల్ ది బెస్ట్ అండి. మీకు మంచి మంచి రోల్స్ రావాలి, మీటి రోల్స్ రావాలి. మీరు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొంచెం సెటిల్ అవ్వాలని చెప్పి చాలా బాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. ఓకే సార్, ఫణి గారు. ఓకే అండి టేక్ కేర్. అయితే మరి అయిపోయింది, నా డే కేర్ వచ్చేసింది, డ్రాప్ చేసేయాలి. ఓకే, నైస్ కాలింగ్ టు యు అండి. థాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే అండి, బై. హావ్ ఎ నైస్ డే అండి, బై బై. ఇదండి ఇలా ఉంటది. ఇప్పుడు ఏ సినిమా నుంచి మంచి పాట వేస్తారు? మీకు నచ్చిన పాట ఏదని చెప్పండి, మీరు యాక్ట్ చేసిన సినిమాలో. అంటే సై, యమదొంగ, విక్రమార్కుడు ఆల్రెడీ వేసినట్టుంది. వేయలేదు. మర్యాద రామన్ వేయండి. మర్యాద రామంలో తెలుగమ్మాయి అనే పాట భలే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అది మేము కూడా ఉన్నాం ఆ తెలుగమ్మాయి సాంగ్ లో. డాన్సులు గోల గోల చేస్తారండి. అవునండి. ఓకే, అంటే అది తెలుగమ్మాయి అసలు పాపం ఆడేమో అప్పుడు ఆ సిచ్యువేషన్ వాళ్ళు తమాషగా క్రియేట్ చేశాడు డైరెక్టర్. సునీల్కి ఏమో ప్రాణభయం. ఇప్పుడు తనేమో వీడిని ప్రేమిస్తుంది, వీడేమో వాడికి తగిలించాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. అదే విచిత్రం ఏంటంటే చిన్న పాయింట్ అండి అది. గడప దాడితే చంపేస్తారు, గడపలో ఉన్నంతసేపే బతుకుతాడు. దాన్ని బేస్ చేసుకుని 2.5 గంటల సినిమా చేశాడంటే నిజంగా రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ అండి. అదే ఆయనకే చెల్లిందండి. చిన్న పాయింట్ అసలు అది. ఇప్పుడు గుమ్మం దాడితే చంపేస్తే సినిమా అయిపోయింది. దాన్ని పట్టుకొని 2.5 గంటలు సాగదీసి. ఓకేనండి, ఇప్పుడు ఆ పాట విన్నాం. ఆ పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ లవ్లీ సాంగ్. తెలుగమ్మాయి నిజంగా వండర్ఫుల్ సాంగ్ అండి. కీరవాణి గారు అద్భుతమైన కంపోజిషన్. ఈ పాట విని ఎంజాయ్ చేయండి. విల్ బి బ్యాక్ అగైన్. స్టే ట్యూన్ టు టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు రెబల్ స్టార్ అంటే యంగ్ లేడీ రెబల్ స్టార్
మరి ప్రభాస్ అనుకున్నారు మళ్ళీ లేని పంతాలు కనిపి. జయవాణి గారు ఉన్నారు. మరి విక్రమార్కుల్లో రవితేజను ఆయన పట్టుకుని బాదుడు బాతులు సత్యనోడ సత్తి గారే అని చెప్పేసి, అలాగే మహాత్మాలో భయంకరమైన క్యారెక్టరు, భయంకరం ఉండే ఇన్ ది సెన్స్ ఆ క్యారెక్టర్ విలనే టచ్ ఉంటుంది, నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టరు. అలాగే పంచాక్షరిలో కూడా ప్రదీప్ రావత్కి పేరుగా చేశారు, అనేక సీరియల్స్ చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి నాగ చైతన్య హీరోగా నడుస్తున్న, అంటే దేవకట్ట డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా నడుస్తున్న ఆటోనగర్ సూర్య సినిమాలోను, అలాగే రమేష్ పుప్పాల్ ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ మీద ఈయన మన రవి చావలి డైరెక్షన్లో నిర్మిస్తున్న శ్రీమన్నారాయణ సినిమాలోను, దాంట్లో యువరత్న బాలకృష్ణ గారు హీరో అండి. 2 సినిమాల్లో నటిస్తున్నారు. మీరు వారితో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. బాగా చెప్పారండి, బాగా చెప్పారండి. కాదండి, ఇప్పుడు ఒక ఏజ్డ్ క్యారెక్టర్ ఇచ్చారండి, ఒక 60 years క్యారెక్టర్, టక్కన ఆ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. అంటే మంచి దాంట్లో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆ సినిమాకి ఇంపార్టెంట్. చేస్తారా? చేశాను కదండి మర్యాద రామన్లలో. అంటే మర్యాద రామన్లలో బ్రహ్మాజీ గారి మదర్ క్యారెక్టర్ కదా? అవును కదా, నేను మర్చిపోయాను. బ్రహ్మాజీకి మదర్ చేశారు కదా, మదర్ క్యారెక్టర్ చేశాను. అవును, బ్రహ్మాజీ మీకంటే ఎంత పెద్దోడు తెలుసా? నా తోటండి బాబు, ఎల్లి ప్రసాద్ గారు. ఆలీని అడగాలి, చెప్తాడు. ఆలీబాయ్ అని అడిగితే ఇదే సినిమా అండి, సినిమాలో ఏమికి తెలుసా, ఎల్లి ప్రసాద్ గారు, కేవీ రెడ్డి గారు, చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు, మా బ్రహ్మాజీ, వీళ్ళందరూ అంటే సీనియర్ ఆర్టిస్ట్ అండి. అవునండి, మంచోడు అండి, వ్యక్తిగతంగా మంచోడు. బ్రహ్మాజీ నాకు కూడా బాగా పరిచయం. ఆయన మదర్ క్యారెక్టర్ చేశానండి. అది అంటే మీ గెటప్ లో పెద్ద మార్పు ఏం లేదండి, వేసుకున్నానండి, వైట్ వేసుకున్నాను. వేణుగోపాల్ గారు నా హస్బెండ్ క్యారెక్టర్, ఆయనకి ఈక్వల్ గా నేను అంత హెవీగా ఉండి డార్క్ మేకప్ వేసుకుని నేను అలాగే చేశాను, డీ గ్లామర్ గా చేశాను. మనకు కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఓకే. హలో డిఎంకే గారు. నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను లక్ష్మి, డల్లాస్ నుంచి మాట్లాడుతున్నానండి. డల్లాస్ లక్ష్మి గారు, ఓకే. ఇంకో లక్ష్మి గారు అయితే కృష్ణ అంటారు, మీరు కృష్ణ లేదు డిఎంకే అన్నారు కాబట్టి మీరు ఆ లక్ష్మి గారు కాదు. ఎలా ఉన్నారండి? ఫ్యాంటాస్టిక్ అండి. డిఎంకే ఎప్పుడు అలాగే ఉంటారండి, హిమాలయ పర్వతాలు, బెంగాల్, డిఎంకే. ఓకే, అలాగే ఉండాలండి ఎప్పుడు మీరు. గుడ్. మన స్టూడియోలో జయవాణి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే అండి, ప్లీజ్. హలో జయవాణి గారు, బాగున్నారండి? బాగున్నాను లక్ష్మి గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి నేను కూడా. హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్? మీకు ఒక క్వశ్చన్ అండి, మీరు మూవీస్ లో మీరే ఓన్ గా మాట్లాడతారా లేకపోతే డబ్బింగ్ అండి? లేదండి, నేనే నా మూవీకి, నా క్యారెక్టర్ కి నేనే డబ్బింగ్ చెప్తానండి. తన వాయిసేనండి, వారి వాయిస్. ఎందుకంటే మీరు ఇప్పుడు వింటుంటే చాలా స్వీట్ గా ఉందండి, అసలు మూవీస్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అందుకని డౌట్ వచ్చింది. లక్ష్మి గారు, మీరు మోసపోయారా? లేదండి, నా డైలాగ్స్ నేనే చెప్పుకుంటాను. లక్ష్మి గారు, ఈ షో చివరిలో ఒక 10 నిమిషాలు చెప్పిస్తానండి, వారిని అడుగుతాను డైలాగ్ చెప్పని, చెప్తారు చూడండి. అయితే మేము నమ్ముతామండి, అందరం ఖచ్చితంగా చూసుకుంటారు. బాబోయ్, ఇందాక మాట్లాడింది ఆ జయవాణి అయినా ఇప్పుడు ఈ వాయిస్ వింటున్నాం అనుకుంటారు, అంత రెబల్ గా ఉంటుంది వాయిస్. నా వాయిస్ ఏనండి, ఫస్ట్ చాలా క్యూట్ గా ఉందండి మీ వాయిస్ అసలు. నిజంగానండి, ఆవిడ నవ్వు కూడా చాలా స్వీట్ గా ఉందండి, కళ్ళు కూడా చక్కగా ప్రెజెంట్ గా ఉన్నాయి. ఏది అమ్మవారు మనకి అనుగ్రహించేటప్పుడు చక్కగా నవ్వుతారు చూసారు, చిరునవ్వుతో ఉన్న కనకదుర్గ అమ్మవారిలా ఉన్నారు. సినిమాలోకి వెళ్ళేటప్పటికి మహిషాసుర మర్దని కలకత్తా కాళికి 4 లాగా ఇంత వారు ఇలా తెరిచి బీభత్సం చేస్తారు. మేము యూట్యూబ్ లో చూస్తామండి, అయితే మీరు డౌన్లోడ్ చేశాక మేము చూస్తాము. మహాత్మా చూడండి, పంచాక్షరి చూడండి. అదే ఇది చూసారు విక్రమార్కుల్లో రవితేజని అమ్మవాదులు పడతారు, ఒరే సత్తిగా సచ్చినోడారే అని చూసానండి. అది చూసాకనే నాకు డౌట్ వచ్చింది, అసలు ఈవిడ వాయిస్ అక్కడ అసలు ఏ పోలిక లేదు అని ఫోన్ చేశాను అసలు నేను. చాలా బాగుంటుందండి అది అసలు. అవునండి, అంటే మీకు ఎప్పుడన్నా అలా అవకాశం దొరికితే నన్ను బాధేస్తారండి లక్ష్మి గారు? ఎందుకండి? కాదండి, మీకు కోపం వచ్చింది ఒక మనిషి మీద,
అదే ఒక మగాడు వచ్చి ఇట్లా అలర్ట్ చేస్తే మీకు కోపం వచ్చి కొట్టాలనిపించింది, కొట్టేయగలరా మీరు అలాగా? లేదండి, భయం వేస్తుందండి రివర్స్ లో కొడితే ఏంటి పరిస్థితి అని. అంటే ఇప్పుడు రవితేజ కూడా రివర్స్ లో కొడతాడండి. అదే మూవీ కదండి, కొట్టేసుకుంటారు అక్కడ. అది కదా వాళ్ళు రొప్పుతా ఉంటారు సీరియస్ గా, రొప్పుతా ఉంటే. కరెక్ట్, కరెక్టే అండి, కరెక్టే. ఇప్పుడు గుర్తొస్తుంది. అవును, బ్రహ్మానందం గారు పైన కూర్చొని అదుడు అజ్జాగ్రత్త అక్కడ చూడు, అది చూడు కొడుతుంది, ఇటు చూడు అంటుంటాడు, పైనుంచి డైరెక్షన్ వస్తుంటాడు. చాలా బాగుంటుందండి అసలు. అవునండి, ఒక్కటే బిట్ అయినా కూడా చాలా ఎక్సలెంట్ ఫేమ్ ఇచ్చింది అది నాకు. అలాగే అసలు గుర్తుండిపోయేలాగా. అవునండి. మహాత్మా సినిమా చూసారా? దాంట్లో జయప్రకాష్ రెడ్డి గారికి చిన్న కూతురుగా నటించారండి ఇవిడ. అలాగే పంచాక్షరిలో ప్రదీప్ రావత్కి భారీగా నటించారు. అస్సలు బాబాయ్ ఆ 2 క్యారెక్టర్లు కూడా కొంచెం మనకి కంగారు పుట్టిస్తాయండి. జయవాణి గారంటే అవి అంతగా గుర్తులేవండి. ఇప్పుడు కంపల్సరీ యూట్యూబ్ లోకి వెళ్ళి అవన్నీ చూస్తామండి ఇప్పుడు మేము. మీకు పగలు కాబట్టి ధైర్యంగా చూడండి, మేము రాత్రి మేము చూస్తే మేము చూడుకుంటాం. కళ్ళకి వస్తారు ఆవిడ ఆ వేషాలు చూస్తే, అంత బీభత్సంగా ఉంటది. బాగుంటుందండి, మీ యాక్టింగ్ బాగుంటుంది. మీకు ఆల్ ద బెస్ట్ అండి ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్. డిఎంకే గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. ప్లీజ్ షూట్ ఇట్. అంటే మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాము టోరీ యాక్చువల్లీ మార్నింగ్ మీది ఇంకా అన్ని, కానీ మాకు క్లియర్ గా ఏ టైంలో ఏ ప్రోగ్రామ్ వస్తుందని ఐడియా ఉండదండి. అందుకని మేము ఎప్పుడైనా వీకెండ్స్ అలా ఆన్ చేస్తే ప్రోగ్రామ్ ఆఫ్ అయిపోయి ఉంటది. అప్పుడు బాధపడుతూ ఉంటాం, అయ్యో ఈ ప్రోగ్రామ్ ఈ టైంకి వస్తుందని తెలియదే, అరే అన్ని మిస్ అయిపోతున్నాము ఈవినింగ్ టైమ్స్ ఏ రోజు ఎలా వస్తున్నాయి అని. అదంతా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ఎక్కడ వెళ్ళి చూడాలండి? www.telugu1radio.com అండి. ఓకే, 1 మూమెంట్ అండి. మా శ్రోతలందరికీ కూడా telugu1radio.com teluguoneradio.com అండి, telugu1radio.com. అక్కడికి వెళ్తే మీకు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైవ్ ఎప్పుడు ఏ రోజు ప్రోగ్రామ్స్ ఆ రోజు 2 సపరేట్ కేటగిరీస్గా మీకు పక్కనే ఉంటాయి. ఇంకా పాత ప్రోగ్రామ్స్ చూడాలంటే అవన్నీ కూడా పైన ఉంటాయండి వీడియోస్. ఓకే అండి, లేదు సో మచ్ అండి. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మేము అడగాలి అని, కానీ ఎప్పుడు లైన్ దొరకట్లేదు, బిజీగా ఉంటుంది. ఏమండి డిఎంకే దగ్గర మొహమాటమా, టోరీ దగ్గర మొహమాటమా? ఖచ్చితంగా అడగొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము వెళ్ళి చూసి ఏ ప్రోగ్రామ్స్ మిస్ అవ్వకుండా విందామని మా ప్రయత్నం అండి. షూర్ మోస్ట్ వెల్కమ్ అండి. మీరు వింటమే మాకు కావాల్సింది. మీరు విని మాకు మీ అభిప్రాయాలు తెలియజేస్తే మరింత సంతోషిస్తాం. షూర్, తప్పకుండా అండి. చాలా అసలు ఈ టోరీ వల్ల మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము, కొన్ని సాడ్ మూమెంట్స్ అన్ని మర్చిపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వై డోంట్ యు విష్ జయవాణి గారు ఆల్ ది బెస్ట్ అండి? లక్ష్మి గారు చెప్పారా? ఆల్రెడీ చెప్పానండి. లక్ష్మి గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే అండి, బాయ్ అండి లక్ష్మి గారు. హ్యావ్ ఎ నైస్ డే. చెక్ ఇట్ అప్. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే యూ కెన్ కాల్ టు, మాకు ఫోన్ చేయండి. ఇక్కడ టోరీలో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తానికి డిఎంకే సదా మీ సేవలో. డిఎంకే గారు, నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు అందరు లేడీ కాలర్స్ ఎక్కువ ఫ్యాన్స్ అండి. చచ్చింది కొర్రే, ఇది ఎక్కడ కావాలండి బాబు? ఏమండి ఇప్పుడు ఆ మగాళ్ళందరూ ఆఫీసులకు వెళ్తారండి పొద్దున్నే, ఇంట్లో కూర్చొని పనులు చేసుకుంటే నాకు తెలిసి చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే చక్కగా టోరీ ఆన్ చేసుకొని మా పనులు మేము చేసుకుంటామండి, పేస్ట్ బ్రష్ చేసుకొని హ్యాపీగా బ్రష్ చేసుకుంటూ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి అన్నారు. ఇంట్లో ఉండేది కాబట్టి వాళ్ళు ఈజీగా మాట్లాడొచ్చండి, ఫ్రీగా ఉంటారు. ఆఫీస్ నుంచి మాట్లాడాలంటే అక్కడ అమెరికాలో కష్టం అండి. మగాళ్ళు ఫోన్ చేయాలంటే నానా బాధపడి ఆఫీస్ నుంచి బయటికి రావాలి, బయటకు వచ్చి పర్మిషన్ పెట్టి బయటకు వచ్చి మాట్లాడాలి. అక్కడ అప్పుడు దొరుకుతుందో లైన్ కష్టం. సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారండి. కానీ కావాల్సింది ఎవరికైనానండి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ కావాలి. అప్పుడే సక్సెస్ అవుతారంటారా? అప్పుడు సక్సెస్ అవుతారండి నిజంగా. నాకు ఫేస్బుక్ లోనండి ఎవరైనా లేడీ యాడ్ రిక్వెస్ట్ పెట్టంగానే ముందు నేను వాళ్ళని ఫ్రెండ్స్ చేసేసుకుంటాను. అక్కడ కూడా ఫేస్బుక్ నిండా ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ 1000 క్లబ్ అండి. మొన్న మధ్య మొదలెట్టాను 4 నెలల నుంచి. బీభత్సంగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అండి దాంట్లో కూడా, ఫ్రెండ్స్ కూడా. ఓకే లక్ష్మి గారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. బాయ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నైస్ టాకింగ్ టు యూ. ఓకే, మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి.
హలో హాయ్ అండి. హలో హలో కట్ అయిపోయిందండి. అంటే మీరు చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్న లైవ్లో, అది కూడా మరీ అన్యాయం అండి. లైవ్లోనే అడగాలండి ఇలాంటి. పేరు మాత్రమే మురళీకృష్ణ అండి, బుద్ధి శ్రీరామచంద్రుడు. కావాలంటే మా ఆవిడని ఒకరోజు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పిస్తాను. 32 ఏళ్ళ కాపురం, 33 ఏళ్ళు కాపురం చేశాను ఆవిడతోటి. ఓకే అండి. వచ్చే సంవత్సరం షష్ఠి పూర్తి, రేపు డిసెంబర్ 27 వస్తే షష్ఠి పూర్తి. ఎవరికి షష్ఠి పూర్తి? నాకు ఓటు హక్కు వచ్చి 3 ఏళ్ళు అయిందండి, చాలా దూరం ఉంది. హలో హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. బాగున్నాను సార్. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ సాక్రమెంటో నుంచి. సార్ మాట్లాడండి సార్, మా స్టూడియోలో జయవాణి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. జయవాణి గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చెప్పండి. బాగున్నానండి. నేను మెయిన్ మీకు కాల్ చేయడం, మీకు కాంప్లిమెంట్ ఇస్తామని కాల్ చేశాను. అవునా, ఇవ్వండి. మీ వాయిస్ అండి, మీ వాయిస్ చాలా బాగుంది అసలు. ఈ వాయిసా మూవీలో వాయిస్ అండి? ఈ వాయిస్ మూవీలో వద్దండి, భయంగా ఉంటది. మీరు 2 hours గా మాట్లాడుతున్నారు కదా, చాలా బాగుంది మీ వాయిస్. మీరు మాట్లాడే పద్ధతి ఎక్సలెంట్, బట్ వాయిస్ మాత్రం సో స్వీట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. నేను కూడా కొంచెం భయపడ్డానండి ఇంటర్వ్యూ పిలవాలని, ఎందుకంటే మంచిదని ఎంక్వైరీ చేశాను. భూపాల్ అని ఒక ఆయన అడిగితే, ఆయన డాడీ నువ్వు ఇంటర్వ్యూ తీసుకెళ్తే అర్థం అవుతుంది వాట్ ఈస్ జయవాణి అని అన్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, రియల్లీ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అండి, మంచి కాంప్లిమెంట్. కూడా చూసానండి, మీ మూవీస్ ఆల్సో బాగున్నాయి. ఇంకా చాలా మూవీస్ వస్తాయి అనుకుంటాను మీకు ఫ్యూచర్లో. మేబీ గాడ్స్ గిఫ్ట్. ఇప్పుడు ఆటోనగర్ సూర్య అని, శ్రీమన్నారాయణ అని 2 సినిమాలు చేస్తున్నారండి. అవి 2 జూలై ఆగస్టు ఆ రేంజ్లో రిలీజ్ అవుతాయండి. ఒకటి జూన్ ఎండింగ్లో రిలీజ్ అవ్వచ్చు, ఒకటేమో జూలైలో కానీ ఆగస్టులో కానీ రిలీజ్ అవుతుంది శ్రీమన్నారాయణ. ఆ 2 చూడండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. నా క్యారెక్టర్ కూడా. సో దాంతో కూడా చేస్తున్నారా, సాఫ్ట్ రోల్ చేస్తున్నారా? నీకేం అనుమానం అక్కర్లేదండి, తాంతమే దొరికిన పాడటమే, బాధేయటమే. అంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి. జయప్రకాష్ రెడ్డి గారిని డామినేట్ చేసే క్యారెక్టర్స్. ఓకే, మీకు సరిపోతుందండి, బాగా చేస్తారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్. మీకు టోరీలో ఇంతసేపు మాట్లాడారు కదా, మీరు మామూలుగా ఒక కాలర్ ఉన్నారని మాట్లాడారు. హలో హాయ్ అండి. హలో డిఎంకే గారు. బా, నేను ఇందాక నుంచి ఎదురు చూస్తున్నా, మీ ఫోన్ ఇంకా రాలేదేంటా అని. సాక్రమెంటో నుంచి లక్ష్మి, కొంచెం లేట్ అయిందండి. మీ ఫోను ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి, యాజ్ యూజువల్, హ్యాపీ, డైనమిక్, డేరింగ్. చాలండి, నేను చెప్తాను కదా మీకు, మీరెందుకు చెప్పుకుంటున్నారు? యంగ్, డైనమిక్, బర్నింగ్ లైట్ డిఎంకే గారు. జీవాణి గారు ఉన్నారు, గీత గారు, వారితో మాట్లాడండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. హాయ్ గీత గారు, మిమ్మల్ని చాలా సార్లు తలుచుకున్నారు. మా డిఎంకే గారిని సందేహిస్తున్నట్టున్నారు, చెప్పుకుంటున్నారు పాపం కష్టపడి. ఏ విషయంలోనండి? ఏ విషయంలోనండి? అసలు అనుమానం అక్కర్లేదండి. డిఎంకే గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నాము, లేడీ ఫ్యాన్స్ అందరు ఉన్నా గానీ ఆయన చాలా మంచివారు. అవునండి, రాముడు బుద్ధిమంతుడు. లేదులేండి, నేను సరదాగా ఏదో ఏడ్పిస్తున్నాను మీ డిఎంకే గారిని. అదేలేండి. అదే ఇప్పుడే ఆన్ చేశానండి, జయవాణి గారు అంటే ఎవరా అని చెప్పి తెలుగు వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాను. మిమ్మల్ని మీరు సీరియల్లో కూడా చేశారు కదండి, ఇది అపరంజి చేశానండి, నాగేశ్వరి క్యారెక్టర్. నాగబాబు గారు వీళ్ళందరూ ఉన్న సీరియల్ అపరంజిలో నాగేశ్వరి, అపరంజిలో నాగేశ్వరి క్యారెక్టర్. నాగేశ్వరి క్యారెక్టర్ గోరింటాక్ అది పెడతాను హీరోయిన్ కి.
అవునండి, అవును. అసలు చాలా బాగున్నారు మీరు. విలన్ క్యారెక్టర్ అయినా కానీ అసలు మీ కళ్ళు, మీ ఫీచర్స్ అసలు సూపర్ అన్నమాట. అనుకున్నాను ఇంతకు ముందు ఏ సీరియల్ లో చూడలేదు తనని అని అనుకున్నాను. అవునండి, అంటే మూవీస్ సరిపోతూ ఉంటుంది. చాలా బాగున్నాయి మీ ఎక్స్ప్రెషన్స్ గానీ అన్ని. మూవీస్ లో చేస్తున్నారా మీరు ఎక్కువ? అవునండి, నేను ఎక్కువ మూవీస్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. విక్రమార్కుడు, అదే ఇప్పుడు చెప్తున్నారు కదా శ్రీమన్నారాయణ దాంట్లో చూస్తామండి. కానీ మీ యాక్షన్ మాత్రం చాలా నచ్చింది నాకు. ఆ సీరియల్ లో గుర్తుంది, ఇంకా మూవీస్ లో పెద్దగా గుర్తులేదు నాకు. ఒక్క నిమిషం, మీకు విక్రమార్కుడు సినిమా చూసారా గీత గారు? చూసాను. దాంట్లో రవితేజను పట్టుకుని బాధేస్తారు ఆడవాళ్ళందరూ కలిసి, తెలుసా మీకు? ఓకే ఓకే, గుంపులో కొట్టేస్తారు అందరు. ఆ కొట్టే మొట్టమొదటి వ్యక్తి ఈవిడేనండి, జయవాణి గారి మొట్టమొదటి. ఒరే సత్తిగా సచ్చినాడే ఈయన ఎమ్మడపడి బాధ సార్ చుట్టు పట్టుకుని. అవునండి, అవునవును, దాంట్లో ఉన్నారు ఆ సీన్ లో. అవునండి, ఆవిడే నేను. మహాత్మాలో కూడా ఉన్నారు. మహాత్మాలో జయప్రకాష్ రెడ్డి గారి చిన్న కూతురు, పంచాక్షరిలో ప్రదీప్ రావత్ గారి పేరు. పంచాక్షరి, అవునవును, పంచాక్షరిలో చూసాను. అవునండి, అనుష్కని వచ్చింది, చాలా బాగుంటది పంచాక్షరి కూడా. అవునండి. అదే ఇప్పుడు ఎవరో మీకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు కదా, మీ టోన్ చాలా బాగుందని. నిజంగానే బాగుంది, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. మీ కళ్ళు అసలు చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటాయి. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. డిఎంకే గారు మీకు పక్కన మిమ్మల్ని అనట్లేదు కదా, మిమ్మల్ని ముందే అనేసాను కదా అన్ని. మీ ఇష్టం అండి, మీరు తిట్టినా పొగిడినా దోషణ భూషణ తిరస్కారాలన్నింటినీ సమర్థిస్తూ. మిమ్మల్ని తిడతామా? థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఎందుకు తిడతారు? డిఎంకే గారు స్టోరీకి హీరో అండి. డిఎంకే గారిని నిజం టచ్ చేశారండి. ఇక్కడ ఆయనకి అన్ని బర్న్ అవుతున్నాయి. ఓకే అండి, మీకు ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా కాలర్స్ ఉండుంటారు. అంటే మీరే లాస్ట్ లక్కీ కాలర్ అండి. మీరే లాస్ట్ లక్కీ కాలర్ అవుతున్నారండి గీత గారు. అవునా? థ్యాంక్ యూ. నేను అదే ఇప్పుడు లేచి హడావుడిగా పెట్టాను, ఇంటర్నెట్ ఆన్ చేశాను, అది రావడానికి కొంచెం టైం పట్టింది. సర్వర్ డౌన్ అయ్యింది, స్లో ఉంటుంది నెట్. లక్కీగా దొరికింది అనమాట మీతో మాట్లాడడానికి ఛాన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అది అంటారు చూసారా, మీతో మాట్లాడితే నా ప్రోగ్రామ్ అవ్వదు, మరి మీకు తెల్లారుందో లేదో తెలియదు కానీ, బట్ ఇదండి, దిస్ ఈస్ మై లైఫ్, దిస్ ఈస్ మై రాయల్ టోరీ లిజనర్స్ అండ్ దిస్ ఈస్ మై టోరీ. లైక్ అండి, ఎలా నచ్చింది మీకు? ఎలా? చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. మీకు అంత దూరం నుంచి కూడా వాళ్ళు చాలా, ఇప్పుడు నాకు తెలిసి చాలా బిజీగా వర్క్లో ఉంటారు, అయినా సరే అంతమంది కాల్ చేసి మాట్లాడుతున్నారు అంటే మీరు ఎంత ఫేమ్ అయి ఉంటారు. ఇంకో మాట చెప్పండి. ఓకే, ఆ కాల్ చూడన్నా, లాస్ట్ కాల్, ఒక కాల్. హలో, అది ఎక్కడి నుంచి అనుకోండి, యూకే నుంచి అనుకుంటాను కాల్. అది డైరెక్ట్గా వచ్చేస్తాను, అక్కడి నుంచి రాదు. ఓకే, అంటే నేను ఫేమ్ అనేం కాదండి, ఇది టోరీ పెట్టి లైవ్ షోస్ చేస్తున్నాను. ఇలా రోజు ఒకళ్ళని మీ అంటే ఇక్కడ అదే బ్రతిమాలుకుంటున్నాం అని చెప్తున్నాను. మామూలుగా అయితే ఇదే పరిస్థితి, బాబు టోరీకి రా బాబు అని ఒకప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాడిని. ఈ మధ్య టోరీ కాస్త మన ఇండస్ట్రీలకు కూడా వచ్చింది, సినిమా పరిశ్రమలో కూడా అందరికి తెలిసింది, నలుగురికి. ఓ టోరీయా, ఓకే బాస్ నేను వస్తున్నాను. కానీ చాలా మంది ఈ ప్రోగ్రామ్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అనేది చాలా బాగుందండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడికి బయటకు వెళ్ళి అన్ని వీళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు యుఎస్ లో ఎక్కడికైనా వెళ్ళాలంటే సాటర్డే సండేనే వెళ్తారు, మిగతాదంతా హస్బెండ్స్ వెళ్ళిపోతే వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు మీకు అందరూ కాల్ చేసి ఎంత ఇదిగా మాట్లాడుతున్నారంటే రియల్లీ మీరు ఎంత ఫ్రెండ్ గా అయి ఉంటారు వాళ్ళకి అనేది నాకు అర్థం అవుతుంది. అదండి, వాళ్ళ ఆనందం కోసమే ఇక్కడ మేము నిరంతరం, నేను కానివ్వండి, మా యూనిట్ కానివ్వండి, మా బాలాజీ, పండ్రి కెమెరామ్యాన్స్, మా సురేష్, మూర్తి గారు, ఆయన మొత్తం శ్రీనివాసు, అందరూ కూడా మన సాయని శ్రీనివాస్ గారు, మా ఎండి గారు, అందరూ కూడా నిరంతరం టోరీ గురించి ఆలోచించి ఇంకా ఏమైనా కొత్తగా చేయగలం, ఆ కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా ఇవ్వగలమా అని. ఈ మధ్య శుక్రవారం పొద్దున్నే వస్తున్నానండి. అంటే వాళ్ళకి రాత్రి పద్యం గద్యం అనే కొత్త ప్రోగ్రామ్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. మరి దానివల్ల తెలుగు భాషకి ఏమైనా సేవ చేయాలని అదొకటి ఈ మధ్య మొదలు పెట్టాం. సో ఓవరాల్ గా మీరు హ్యాపీగా ఉందా ఈ ప్రోగ్రామ్? చాలా బాగుందండి.
చాలా చాలా మళ్ళీ ఎప్పుడైనా పిలిస్తే వస్తారు కదా? అయ్యో షూర్ అండి. చాలా సంతోషం జయవాణి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని ఇంతసేపు. ఓకే ఓకేనండి, మరి మాకు కేటాయించారు. ఓకే ఓకే మర్చిపోయానండి, అసలు ముఖ్యంగా మిమ్మల్ని అడగాలనుకున్న విషయం పాయింట్ మర్చిపోయానండి. కొంచెం వయసు భయపడింది, బుర్ర హీట్ ఎక్కింది. ఏం లేదు, మీరు ఒక డైలాగ్ చెప్తే అది విని ఆనందిద్దామని అనుకున్నాను. ఇందాక అది చెప్పాను, మా శ్రోతలకు కూడా ప్రామిస్ చేశాను చివరిలో అడుగుతానని. ఒక మంచి డైలాగ్ ఒకటి చెప్తే. ఇక్కడే ఢిల్లీ రాజేశ్వరి గారు చొక్కా చించేశారు నాది, ఇలా పట్టేసుకొని నోనో నోనో నో అంటే చొక్కా చిరిపి, అంటే ఎమోషనల్ డైలాగ్, అంతఃపురం లేదండి. ఆ డైలాగ్ చెప్పి చొక్కా చించేశారు. మీరు దయచేసి చొక్కాలు ఏం చంచకండి. లేదులేండి, చొక్కాలు చెప్పండి, మంచి డైలాగ్ చెప్పండి, పవర్ఫుల్ డైలాగ్. ఒక చిన్న డైలాగ్ చెప్తాను, చెప్పండి. అంటే మీరు సినిమాలో చెప్పే రేంజ్ లో చెప్పండి. అలా చెప్పమంటారా? మరి మీరు ఇక్కడే ఉండాలి, పారిపోకూడదు. నేను తెగిచ్చానండి, ప్లీజ్. మహాత్మాలోదండి, ప్లీజ్ చెప్పండి. నువ్వు ఈ మర్డర్ కేసు ఒప్పుకుంటేనే నిన్ను కార్పొరేటర్ చేస్తాడు. ఈ గొంతుకి ఇంతకు ముందు మాట్లాడిన గాత్రానికి ఏమన్నా పోలికుందండి? ఏమన్నా సంబంధం ఉందా? ఓరే దేవుడు, అంటే ఇలా కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. నేనే నాటకాల నుంచి వచ్చాను, స్టేజ్ మీద బోల్డ్ నాటకాలు ఆడిచ్చాను అనుకుంటే మీరు ఈ ఒక్క డైలాగు, అసలు ఆ బేస్ ఎంత బేస్ వచ్చిందండి? ఇంత స్వీట్ వాయిస్ గా బేస్ ఎలా వచ్చిందండి? రియల్లీ గ్రేట్. అదే కదండి ఆర్టిస్ట్ లక్షణాలు. రియల్లీ గ్రేట్ అండ్ ఫెంటాస్టిక్, చాలా బాగా చెప్పారు. సో మరి దిస్ ఈస్ ఆల్ ఫర్ ది డే అండి. ఇట్ ఇస్ టైమ్ టు సైన్ ఆఫ్. డిఎంకే is signing off. Keep smiling. Bye bye. Take care. Sayonara and love you all.